హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు వీడియోలో మనం ప్రాఫిట్ అండ్ లాస్ అనే కాన్సెప్ట్లో కొన్ని క్వశ్చన్స్ గురించి తెలుసుకుందాం. సో వితౌట్ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. చూడండి, ఇక్కడ క్వశ్చన్లో ఏమంటాడంటే, బాబు పర్చేజ్డ్ ఏ కార్ ఫర్ రూపీస్ 3 lakhs అండ్ ఏ బైక్ ఫర్ హిస్ సన్ ఫర్ రూపీస్ 1 lakh. హీ సోల్డ్ ది కార్ ఎట్ ఎ ప్రాఫిట్ ఆఫ్ 10% అండ్ బైక్ ఎట్ ఎ లాస్ ఆఫ్ 20%. వాట్ ఈస్ ద నెట్ గెయిన్ ఆర్ లాస్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. బాబు ఒక కారును 3 లక్షల రూపాయలకు మరియు తన కొడుకు కోసం ఒక బైక్ను 1,00,000 రూపాయలకు కొనుగోలు చేశాడు. అతను కారును 10% లాభంతో మరియు బైకును 20% నష్టంతో విక్రయించాడు. అతనికి మొత్తం లాభం లేదా నష్టం ఎంత అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇక్కడ ఈ క్వశ్చన్ని 2 డిఫరెంట్ వేస్లో చెప్తాను, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ బాబు అనేవాడు ఏం చేస్తున్నాడు, కారును కొంటున్నాడు. కారుని ఎంత పెట్టి కొంటున్నాడు అంటే 3 lakhs పెట్టి అయితే కొంటున్నాడు అనమాట. ఎందుకు కొంటున్నాడు, 3 లక్షల రూపాయలకి అయితే కొంటున్నాడు అనమాట. అలాగే వాళ్ళ అబ్బాయి కోసం ఒక బైక్ అయితే కొంటున్నాడు. ఎంత పెట్టి కొంటున్నాడు అంటే బైక్ ఫర్ రూపీస్ 1 lakh పెట్టి అయితే కొంటున్నాడు అనమాట. ఓకేనా, అలా ఇక్కడ కొంటున్నాడు కాబట్టి ఇవేమవుతాయి అంటే కాస్ట్ ప్రైజ్లు అవుతాయి అనమాట. ఓకేనా, కాస్ట్ ప్రైజ్లు అవుతాయి. అయితే ఇక్కడ ఏమంటున్నాడంటే హీ సోల్డ్ ది కార్ అట్ ఎ ప్రాఫిట్ ఆఫ్ 10%. అమ్మేటప్పుడు ఎలా అమ్ముతున్నాడు అంటే కార్ను వచ్చేసి 10% ప్రాఫిట్గా అయితే అమ్ముతున్నాడు. ప్రాఫిట్ కాబట్టి ప్లస్ 10%. అలాగే ఏమంటున్నాడు అండ్ బైక్ అట్ ఎ లాస్ ఆఫ్ 20%. సో ఇక్కడ బైక్ని ఎలా అమ్ముతున్నాడు అంటే 20% లాస్కి అయితే అమ్ముతున్నాడు. లాస్ కాబట్టి -20%. ఓకేనా, సో ఈ విధంగా అమ్మితే మనల్ని ఏం అడుగుతున్నాడు అంటే వాట్ ఈస్ ద నెట్ గెయిన్ ఆర్ లాస్ అనేసి అడుగుతున్నాడు. అంటే ఓవరాల్గా ప్రాఫిట్ ఆర్ లాస్ పర్సంటేజ్ ఎంత అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు అనమాట. ఓకేనా, సో ఫస్ట్ మెథడ్లో ఏం చేస్తామంటే జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ కార్ని 10% ప్రాఫిట్కి అమ్ముతున్నాడు. అంటే ఇక్కడ ప్రాఫిట్ వస్తుంది. ఎంత ప్రాఫిట్ వస్తుందంటే ఈ 3 lakhsలో 10% ఎంతో అంత ప్రాఫిట్ వస్తుంది అనమాట. ఓకేనా, సో ఇక్కడ మరి 3 lakhsలో 10% అంటే ఏమవుతుంది, 30,000 అనమాట. అలా ఇక్కడ ప్రాఫిట్ ఎంత వస్తుందంటే 30,000 ప్రాఫిట్ వస్తుంది. ప్రాఫిట్ కాబట్టి ఇది ప్లస్ అనమాట. అలాగే ఇక్కడ బైక్ని 20% లాస్కి అమ్ముతాడు. అలాంటప్పుడు ఏమొస్తుంది, మనకి లాస్ వస్తుంది కదా. ఆ లాస్ ఎంత అవుతుందంటే 1 lakhలో 20% ఎంతో అంత లాస్ వస్తుంది అనమాట. ఓకేనా, సో 1 lakhలో 20% అంటే ఎంత అవుతుంది, 20,000 అవుతుంది అనమాట. అర్థమైందా? సో అలా ఇక్కడ మనకి 20,000 అయితే లాస్ వస్తుంది. లాస్ కాబట్టి -20,000. ఓవరాల్గా మనకి ఏమొస్తుందంటే చూడండి, ఇక్కడ 30,000 ప్రాఫిట్, ఇక్కడ వచ్చేసి 20,000 లాస్ అనమాట. మరి ఓవరాల్గా చూస్తే మనకి 10,000 ప్రాఫిట్ వస్తుంది. అంటే ఇక్కడ +30,000 -20,000 కదా. ఓవరాల్గా చూస్తే యాడ్ చేస్తే మనకి 10,000 ప్రాఫిట్ వస్తుంది అనమాట. మరి ప్రాఫిట్ వస్తుంది కాబట్టి మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, ప్రాఫిట్ పర్సంటేజ్ ఫైండ్ అవుట్ చేయాలి. మరి ప్రాఫిట్ పర్సంటేజ్ అంటే ఏం తీసుకుంటాం, ప్రాఫిట్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100 కదా. సో ఇక్కడ ప్రాఫిట్ ఎంత వచ్చింది, 10,000 ప్రాఫిట్ వచ్చింది. అవునా, 10,000 ప్రాఫిట్ వచ్చింది. ప్రాఫిట్ బై కాస్ట్ ప్రైస్ వేయాలి. కాస్ట్ ప్రైస్ అంటే ఇక్కడ ఓవరాల్ కాస్ట్ ప్రైస్ వేయాలన్నమాట. ఓవరాల్ అంటే 4 lakhs కదా. సో 4 lakhs వేయాలన్నమాట. 4 lakhs ఇంటూ 100 కదా. ఇంటూ 100 చేస్తే మనకి ప్రాఫిట్ పర్సంటేజ్ అయితే వస్తుంది అనమాట. సో ఇక్కడ చూస్తే ఏమవుతుందంటే ఇక్కడ 4 zeros, ఇక్కడ 4 zeros క్యాన్సిల్, ఇక్కడ 0 క్యాన్సిల్, 2 ఇక్కడ 5 times పోతుంది, 2 ఇక్కడ 2 times పోతుంది. 5/2 అంటే ఏమవుతుందంటే 2.5% అవుతుంది అనమాట. ఐ మీన్ పర్సంటేజ్లో కాబట్టి 2.5% అనమాట. అలా ప్రాఫిట్ పర్సంటేజ్ ఎంత అంటే 2.5% ప్రాఫిట్ అనమాట. ఇది ఒక మెథడ్. సో నెక్స్ట్ మెథడ్ అనమాట, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ కార్ని 10% ప్రాఫిట్కి అమ్మాడు, బైక్ని 20% లాస్కి అమ్మాడు. ఈ విధంగా అమ్మితే ఓవరాల్ ప్రాఫిట్ ఆర్ లాస్ పర్సంటేజ్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. అవునా, సో ఇలాంటప్పుడు ఏం చేయాలంటే మనం ఇక్కడున్న ఈ కాస్ట్ ప్రైజులకి రేషియో తీసుకోవాలి. మరి ఇక్కడ రేషియో తీసుకుంటే ఏమవుతుంది, ఇక్కడ 5 zeros, ఇక్కడ 5 zeros క్యాన్సిల్ అయిపోతాయి కదా. సో రేషియో ఏమవుతుందంటే 3:1 అవుతుంది. కాస్ట్ ప్రైజుల యొక్క రేషియో ఏమవుతుంది, 3:1 అవుతుంది. ఇప్పుడు ఏం చేయాలంటే జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. 3 × 10% అంటే ఏమవుతుంది, 30% అవుతుంది. అవునా, ప్లస్ 1 × -20%. 1 × -20% అంటే ఏమవుతుంది, -20% అవుతుంది. ఓకేనా, సో ఈ విధంగా రాసుకోవాలి. ఇంకోటి కూడా తీసుకోవాలన్నమాట. ఓకేనా, అలా చేసి ఏం చేయాలి, బై చేయాలి. బై ఏం చేయాలంటే ఇక్కడ రేషియోని యాడ్ చేయండి. 3 + 1 4 కదా. సో బై 4 చేయాలన్నమాట. అలా చేస్తే మనకి ఓవరాల్ ప్రాఫిట్ ఆర్ లాస్ పర్సంటేజ్ అయితే వస్తుంది. సో ఇక్కడ చూస్తే ఏమవుతుందంటే 10% బై 4 కదా. సో 10% బై 4 ఇక్కడ క్యాన్సిల్ అవుతాయి చూడండి. 2 ఇక్కడ 5 times పోతుంది, 2 ఇక్కడ 2 times పోతుంది. 5/2 అంటే ఏమవుతుంది, 2.5% అవుతుంది అనమాట. ఓకేనా, సో ఇక్కడ పాజిటివ్ కాబట్టి ఏం చెప్తాం, ప్రాఫిట్ అని చెప్తాం. ఒకవేళ నెగిటివ్ అయితే లాస్ అని చెప్తాం అనమాట. అలా ఇక్కడ మనకి 2.5% ఏమొచ్చింది, ప్రాఫిట్ వచ్చింది. దట్ ఈజ్ ఆప్షన్ డి. ఇక్కడ సింపుల్గా మనం చేయాల్సింది ఒకటే, రేషియో కడితే సింపుల్గా ఇక్కడ మల్టిప్లై చేస్తాం, ప్లస్ ఇక్కడ మల్టిప్లై చేస్తాం, బై రేషియోని యాడ్ చేసి బైలో రాస్తాం అనమాట. అలా రాసి క్యాన్సిల్ చేస్తే మనకి ఓవరాల్ ప్రాఫిట్ ఆర్ లాస్ పర్సంటేజ్ వస్తుంది అనమాట. ఓకేనా.
చూడండి ఇక్కడ ఈ క్వశ్చన్లో ఏమంటున్నాడు అంటే షాప్ కీపర్ బాట్ ఏ టేబుల్ ఫర్ రూపీస్ 4600 అండ్ ఏ చైర్ ఫర్ రూపీస్ 1800. హీ సెల్స్ ది టేబుల్ విత్ 10% గెయిన్ అండ్ ది చైర్ విత్ 6% గెయిన్. ఫైండ్ ది ఓవరాల్ గెయిన్ పర్సంటేజ్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఒక దుకాణదారుడు 4600 రూపాయలకు ఒక టేబుల్ను మరియు 1800 రూపాయలకు ఒక కుర్చీని కొనుగోలు చేశాడు. అతను టేబుల్ను 10% లాభంతో మరియు కుర్చీని 6% లాభంతో అమ్ముతున్నాడు. మొత్తం లాభ శాతం కనుగొనండి అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇక్కడ ఒక షాప్ కీపర్ ఉన్నాడు. వాడు ఏం చేస్తున్నాడు అంటే టేబుల్ని ఎంత పెట్టుకుంటున్నాడు అంటే 4600 రూపీస్కి అయితే కొంటున్నాడు అనమాట. ఓకేనా. అలాగే చైర్ని వచ్చేసి ఎంత కొంటున్నాడు అంటే 1800 కొంటున్నాడు అనమాట. 1800కి కొంటున్నాడు. అలా ఇవేమవుతాయి కాస్ట్ ప్రైజ్లో అవుతాయి. అయితే ఇక్కడ ఏమంటున్నాడు అంటే చూడండి, హీ సెల్స్ ది టేబుల్ విత్ 10% గెయిన్. సో 10% ప్రాఫిట్తో దీన్ని అమ్ముతున్నాడు టేబుల్ని. ఓకేనా. సో అలా ప్లస్ 10%. అలాగే ఏమంటున్నాడు అండ్ ద చైర్ విత్ 6% గెయిన్. ఇక్కడ చైర్ను వచ్చేసి 6% ప్రాఫిట్తో అమ్ముతున్నాడు అనమాట. ఓకేనా. సో ఈ విధంగా అమ్మితే మనల్ని ఏమడుగుతున్నాడు అంటే ఫైండ్ ది ఓవరాల్ గెయిన్ పర్సంటేజ్. సో ఓవరాల్ గెయిన్ పర్సంటేజ్ అంటే ఓవరాల్ ప్రాఫిట్ పర్సంటేజ్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. సో ఓవరాల్ ప్రాఫిట్ ఆర్ లాస్ పర్సంటేజ్ ఫైండ్ అవుట్ చేయమంటే నేనేమని చెప్పాను, సింపుల్గా కాస్ట్ ప్రైజులకి రేషియో కట్టమన్నా. మరి ఇక్కడ రేషియో కడితే ఏమవుతుందంటే 00 క్యాన్సిల్ అయిపోతుందా. 2 ఇక్కడ 23 టైమ్స్ పోతుంది, 2 ఇక్కడ 9 టైమ్స్ పోతుంది. అలా రేషియో ఏమవుతుందంటే 23:9 అవుతుంది. ఓకేనా. ఇప్పుడు ఏం చేయాలి, 23 ఇంటూ ప్లస్ 10% అంటే ఏమవుతుంది 230% అవుతుంది అనమాట. 230% ప్లస్ 9 ఇంటూ 6% అంటే ఏమవుతుంది ప్లస్ 54% అవుతుంది అనమాట. ఓకేనా. ప్లస్ 54% బై ఏం చేయాలి 23 ప్లస్ 9 రేషియోని యాడ్ చేయండి. ఎంత అవుతుంది 32 అవుతుందా, 32 అవుతుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే 284% అవుతుందా, 284% బై 32 అనమాట. ఓకేనా. ఇదనమాట. సో ఇక్కడ క్యాన్సిల్ చేస్తే ఏమవుతుందంటే 4 ఇక్కడ 8 టైమ్స్ పోతుంది, 4 ఇక్కడ ఎన్ని టైమ్స్ పోతుంది 28లో 7 టైమ్, 4లో 1 టైమ్. అలా 71/8 ఇంటూ పర్సంటేజ్ ఉంది కదా అది పక్కన పెట్టేసేయండి. 71/8 అంటే ఏమవుతుందంటే చూడండి ఇక్కడ 8 టైమ్స్ పోతుంది, 8 64 కదా. సో ఇక్కడ ఎంత మిగులుతుంది, ఇంకా 7 మిగులుతుందా, 7 మిగులుతుంది అనమాట. సో దీన్ని మిక్స్డ్ ఫ్రాక్షన్లో ఎలా రాయొచ్చు అంటే ఇక్కడ 8 తీసుకోండి, 8 7/8 అలా మిక్స్డ్ ఫ్రాక్షన్లో ఏమవుతుందంటే 8 7/8 అవుతుంది. పర్సంటేజ్ ఉంది కదా. సో అలా ఈ ఓవరాల్ గెయిన్ పర్సంటేజ్ ఎంత అంటే 87/8%. దట్ ఈజ్ ఆప్షన్ బి అనమాట. ఓకేనా. లేదంటే సింపుల్గా 71/8 అంటే సుమారుగా 8 టైమ్స్ పోతుంది కదా, అంటే సుమారుగా 8 పాయింట్ సంథింగ్ అలా వస్తుంది కదా. మరి 8 పాయింట్ సంథింగ్ అంటే ఎక్కడ ఉంది, ఇదే కదా ఆప్షన్. అలా అయినా పెట్టుకోవచ్చు అనమాట. లేదంటే ఇలా సాల్వ్ చేసుకోండి, మీ ఇష్టం. చూడండి ఇక్కడ ఈ క్వశ్చన్లో ఏమంటాడంటే 3 ఆర్టికల్స్ ఆర్ బాట్ అట్ రూపీస్ 180 ఈచ్. వన్ ఆఫ్ దెమ్ ఈజ్ సోల్డ్ అట్ ఎ లాస్ ఆఫ్ 10%. ఇఫ్ ద అదర్ 2 ఆర్టికల్స్ ఆర్ సోల్డ్ సో యాజ్ టు గెయిన్ 25% ఆన్ ద హోల్ ట్రాన్సాక్షన్, దెన్ వాట్ ఈస్ ద గెయిన్ పర్సంటేజ్ ఆన్ ద 2 ఆర్టికల్స్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. 3 వ్యాసాలు ఒక్కొక్కటి 180 రూపాయలకు కొనబడ్డాయి. వాటిలో ఒకటి 10% నష్టంతో విక్రయించబడుతుంది. మొత్తం మీద 25% లాభం పొందడానికి మిగిలిన 2 వ్యాసాలను విక్రయించినప్పుడు వాటిపై లాభ శాతం ఎంత అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఇక్కడ 3 ఆర్టికల్స్ ఉన్నాయి. వాటిని కొనేటప్పుడు ఎలా కొన్నాడు అంటే ప్రతిదాన్ని 180 పెట్టి కొన్నాడు అనమాట. అంటే ఫస్ట్ దాన్ని 180 పెట్టి, అలాగే సెకండ్ దాన్ని 180 పెట్టి, థర్డ్ దాన్ని కూడా 180 పెట్టి కొన్నాడు అనమాట. కొన్నాడు కాబట్టి ఇదేమవుతుంది కాస్ట్ ప్రైస్ అవుతుంది. అవునా. అయితే ఇక్కడ ఏమంటున్నాడు అంటే వన్ ఆఫ్ దెమ్ ఈజ్ సోల్డ్ అట్ ఎ లాస్ ఆఫ్ 10%. ఒకదాన్ని వచ్చేసి 10% లాస్కి అమ్ముతున్నాడు అనమాట. ఓకేనా. 10% లాస్కి అమ్ముతున్నాడు. అయితే ఇక్కడ క్వశ్చన్లో ఏమంటున్నాడు అంటే ఓవరాల్గా హోల్ ట్రాన్సాక్షన్ మీద 25% గెయిన్ రావాలంటే, అంటే ఓవరాల్గా మనకి 25% ప్రాఫిట్ రావాలంటే, ఓవరాల్గా 25% ప్రాఫిట్ రావాలంటే రిమైనింగ్ 2 ఆర్టికల్స్ని ఎంత పర్సంటేజ్ ప్రాఫిట్కి అమ్మాలి అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు అనమాట. ఓకేనా. ఓవరాల్గా 25% ప్రాఫిట్ రావాలంటే రిమైనింగ్ 2 ఆర్టికల్స్ని ఎంత ప్రాఫిట్కి అమ్మితే ఇలా వస్తుంది అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఎంతో మనకు తెలియదు కాబట్టి X% అనుకుందాం. ఓకేనా. ఇక్కడ కూడా X% అనుకుందాం. అయితే ఇక్కడ మనం సింపుల్గా మనం కూడా ఓవరాల్ ప్రాఫిట్ పర్సంటేజ్ కనుక్కోవచ్చు కదా. ఎలా కనుక్కోవచ్చు, కాస్ట్ ప్రైజ్కి రేషియో కట్టమన్నా. అవునా. మరి ఇక్కడ రేషియో కడితే ఏమవుతుందంటే 1:1:1 అవుతుంది. అవునా. సో ఇక్కడ ఏం చేయాలి ఇప్పుడు 1 ఇంటూ -10% ఏమవుతుందంటే -10% అవుతుంది. ప్లస్ 1 ఇంటూ X% అంటే ప్లస్ X% అవుతుందా, X% అవుతుంది. ప్లస్ 1 ఇంటూ X%, సో X% అవుతుంది.
బై 1+1+1 రేషియోని యాడ్ చేయమన్నా కదా. సో 1+1+1 అంటే ఏమవుతుంది 3 అవుతుంది. అలా ఇదేమవుతుందంటే ఓవరాల్ ప్రాఫిట్ పర్సంటేజ్ అనమాట. కానీ ఇక్కడ వీడు మనకేమి ఇచ్చాడు, ఓవరాల్ ప్రాఫిట్ పర్సంటేజ్ అనేది 25 అని ఇచ్చాడు, అవునా. సో అలా మరి ఈ రెండు ఓవరాల్ ప్రాఫిట్ పర్సంటేజ్లు కాబట్టి రెండింటిని ఈక్వల్ చేసుకోవచ్చా. మరి ఈక్వల్ చేసుకుంటే ఏమవుతుందంటే చూడండి, ఇక్కడ ఈ రెండు ఈక్వల్ అయితే ఏమవుతుంది, 2x% మైనస్ 10% అవుతుంది, పైన మైనస్ 10% అవుతుంది, ఈజ్ ఈక్వల్ టు 325 75% అవుతుంది అనమాట, ఓకేనా. మరి దీన్ని బట్టి చెప్పండి నాకు 2x% ఏమవ్వాలి, 2x% ఈక్వల్ టు 85% అవుతుంది అనమాట ఓవరాల్గా, అవునా. మరి దీన్ని బట్టి x% ఏమవ్వాలి, x% ఈక్వల్ టు 85/2. మరి 85లో సగం అంటే ఏమవుతుంది 42.5% అవుతుంది, ఏమవుతుంది 42.5%. అంటే ఈ రిమైనింగ్ 2 ఆర్టికల్స్ని ఎలా అమ్మాలి, x% ప్రాఫిట్తో అమ్మాలి. ఇక్కడ x% అంటే 42.5% అనమాట. అలా ఈ రెండు ఆర్టికల్స్ని 42.5%గా అమ్మితే ఓవరాల్ ప్రాఫిట్ పర్సంటేజ్ అనేది 25% అవుతుంది అనమాట, ఓకేనా. సో అలా ఈ వాల్యూ ఏమవుతుందంటే 42.5%, ఓకేనా. చూడండి ఇక్కడ ఈ క్వశ్చన్లో ఏమంటున్నాడంటే రాధా పర్చేజ్డ్ ఏ కంప్యూటర్ టేబుల్ ఫర్ ₹10,000 అండ్ ఏ సెంటర్ టేబుల్ ఫర్ ₹5,000. షీ సోల్డ్ కంప్యూటర్ టేబుల్ విత్ 8% ప్రాఫిట్. విత్ వాట్ ప్రాఫిట్ పర్సెంట్ షుడ్ షీ సెల్ ది సెంటర్ టేబుల్ సో యాజ్ టు గెయిన్ 10% ఆన్ ద హోల్ ట్రాన్సాక్షన్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. రాధా ఒక కంప్యూటర్ టేబుల్ను 10,000 రూపాయలకి మరియు ఒక సెంటర్ టేబుల్ను 5,000 రూపాయలకి కొనుగోలు చేసింది. ఆమె కంప్యూటర్ టేబుల్ను 8% లాభంతో విక్రయించింది. మొత్తం లావాదేవీపై 10% లాభం పొందడానికి ఆమె సెంటర్ టేబుల్ను ఎంత శాతం లాభంతో విక్రయించాలి అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఇక్కడ 2 ఐటమ్స్ ఉన్నాయన్నమాట. ఒకటి ఏంటంటే కంప్యూటర్ టేబుల్, ఇంకోటి వచ్చేసి సెంటర్ టేబుల్ అనమాట. అయితే ఇక్కడ కంప్యూటర్ టేబుల్ని ఎంత పెట్టుకుంది రాదా, 10,000 రూపాయలు పెట్టుకుంది అనమాట, ఓకేనా. ఇక్కడ ఎంత పెట్టుకుందంటే దీన్ని 10,000 రూపాయలకి కొందనమాట. అలాగే సెంటర్ టేబుల్ని ఎలా కొంది, 5,000 రూపాయలకు కొంది, ఓకేనా. సో అలా దీన్ని వచ్చేసి 5,000 రూపాయలకి అయితే కొందనమాట. అలాగే ఇక్కడ ఏమంటున్నాడు, షీ సోల్డ్ కంప్యూటర్ టేబుల్ విత్ 8% ప్రాఫిట్. సో ఈ కంప్యూటర్ టేబుల్ని ఎలా అమ్మిందంటే 8% లాభంతో అమ్మిందనమాట, 8% ప్రాఫిట్తో అమ్మింది. అయితే ఇక్కడ ఏమంటున్నాడు అంటే చూడండి, హోల్ ట్రాన్సాక్షన్ మీద 10% గెయిన్ అంటే 10% ప్రాఫిట్ రావాలంటే ఈ సెంటర్ టేబుల్ని ఎంత పర్సెంట్ ప్రాఫిట్కి అమ్మాలి అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు, ఓకేనా. ఓవరాల్గా ట్రాన్సాక్షన్ మీద 10% ప్రాఫిట్ రావాలంటే ఈ సెంటర్ టేబుల్ని ఎంత పర్సెంటేజ్ ప్రాఫిట్కి అమ్మాలి అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో తెలియదు కాబట్టి x% అనుకుందాం. ఇక్కడ ఓవరాల్ ప్రాఫిట్ పర్సెంటేజ్ ఎంత ఇచ్చాడు, 10% ఇచ్చాడు. ఇక్కడ ఉన్న డేటాను బట్టి మనం కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు కదా. సో ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే ఇవి కాస్ట్ ప్రైజ్లు కదా, సో వీటికి రేషియో కట్టండి. రేషియో కడితే ఏమవుతుందంటే జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, చెప్పే కదా. సో 5,000 1 టైం పోతుంది, 5,000 ఇక్కడ 2 టైమ్స్ పోతుంది అనమాట. లేదంటే జీరోస్ క్యాన్సిల్ చేసుకోండి. అలా రేషియో ఏమవుతుందంటే 2:1 అవుతుంది. ఇప్పుడు ఏం చేయాలి, 2 × 8% అంటే ఏమవుతుంది 16% అవుతుందా, 16% ప్లస్ 1 × x% ఏమవుతుంది x% అవుతుందా, x% బై ఏం చేయాలి, రేషియోని యాడ్ చేయండి, 2 + 1 3 అవుతుందా, 3 అవుతుంది. అలా ఓవరాల్ ప్రాఫిట్ పర్సెంట్ ఎంత అంటే ఇది అవుతుంది. కానీ వాడు ఎంత అని చెప్పాడు, 10% అని చెప్పాడు. అలా ఈ రెండు ఈక్వల్ అవుతాయి కదా. మరి ఈ రెండు ఈక్వల్ అయితే ఏమవుతుందో చెప్పండి నాకు. ఈ రెండు ఈక్వల్ అయితే ఏమవుతుందంటే 16% ప్లస్ x% ఏమవుతుందంటే 30% అవుతుందా, 3 ఇటు వచ్చి 30% అవుతుంది. దీన్ని బట్టి x% ఏమవ్వాలి, 30 - 16 అలా 14% అవుతుంది. అలా ఈ సెంటర్ టేబుల్ని ఎంత అమ్మాలంటే, ఎంత ప్రాఫిట్కి అమ్మాలంటే x% ప్రాఫిట్ అంటే 14% ప్రాఫిట్కి అమ్మాలి. ఎందుకు, ఓవరాల్ ప్రాఫిట్ పర్సెంట్ అనేది 10% రావాలంటే, ఓకేనా. సో అలా ఆప్షన్ సి అనేది ఆన్సర్ అవుతుంది. చూడండి ఇక్కడ ఈ క్వశ్చన్లో ఏమంటున్నాడంటే ఏ షాప్ కీపర్ అలౌస్ 16% డిస్కౌంట్ ఆన్ ఎవ్రీ ఐటమ్ ఈవెన్ ఆఫ్టర్ గివింగ్ ది డిస్కౌంట్ హీ మేక్స్ ఎ ప్రాఫిట్ ఆఫ్ 8%. ఇఫ్ హీ గివ్స్ 8% డిస్కౌంట్ ఇన్స్టెడ్ ఆఫ్ 16% ఆన్ అన్ ఐటమ్ మార్క్డ్ ఫర్ ₹1,800 దెన్ వాట్ విల్ బీ హిజ్ ప్రాఫిట్ పర్సెంట్ కరెక్ట్ టు 2 డెసిమల్ ప్లేసెస్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఒక దుకాణదారుడు ప్రతి వస్తువుపై 16% తగ్గింపు ఇస్తాడు. తగ్గింపు ఇచ్చిన తర్వాత కూడా అతడు 8% లాభం పొందుతాడు. 1,800 రూపాయలకి ముద్రించబడిన వస్తువుపై 16% కాకుండా 8% తగ్గింపు ఇస్తే అతని లాభ శాతం ఏమిటి అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇక్కడ ఒక షాప్ కీపర్ ఉన్నాడు. వాడు ఏం చేస్తాడంటే ప్రతి ఐటెం మీద 16% డిస్కౌంట్ ఇస్తాడనమాట, ఓకేనా. అలా ఇచ్చినప్పటికీ వాడికి 8% ప్రాఫిట్ వస్తుందన్నమాట, ఓకేనా. 16% డిస్కౌంట్ ఇచ్చినప్పటికీ ప్రతి వస్తువు మీద వాడికి 8% ప్రాఫిట్ అయితే వస్తుందన్నమాట. అయితే ఇక్కడ ఏమంటాడంటే చూడండి, 1,800 రూపాయల మార్కెట్ ప్రైస్ ఉన్న ఒక
ఐటెం మీద 16% డిస్కౌంట్ కాకుండా 8% డిస్కౌంటే ఇస్తే అప్పుడు వాడికి ప్రాఫిట్ పర్సంటేజ్ ఎంత ఉంటుంది అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఓకేనా, ఎంత పర్సంటేజ్ ప్రాఫిట్ వస్తుంది అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సింపుల్ క్వశ్చన్, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. సో ఇక్కడ మనల్ని అడిగింది ప్రాఫిట్ పర్సంటేజ్లో అడుగుతున్నాడు కాబట్టి మనం ఏం చేస్తామంటే జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ కాస్ట్ ప్రైస్ని మనం 100%గా తీసుకుంటాం. కాస్ట్ ప్రైస్ని 100%గా తీసుకుంటాం. ఓకేనా, అలాగే ఇక్కడ మార్కెట్ ప్రైస్ ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు అంటే 1800 ఇచ్చాడు. బట్ మనం దీన్ని మన కన్వీనియన్స్ కోసం ఎలా తీసుకుంటాం అంటే మార్కెట్ ప్రైస్ని 100 పార్ట్స్గా తీసుకుంటాం, బేస్గా తీసుకుంటాం, 100 పార్ట్స్గా తీసుకుంటాం. ఇక్కడ రెండు వేరు అనమాట. ఇది వచ్చేసి 100%, ఇది వచ్చేసి 100 పార్ట్స్ అనమాట. అయితే ఇక్కడ ఏమంటున్నాడు, ప్రతి ఐటెం మీద వీడు ఎంత డిస్కౌంట్ ఇస్తాడు, 16% డిస్కౌంట్ ఇస్తాడు. ఇక్కడ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, డిస్కౌంట్ దేని మీద ఇస్తాడు, మార్కెట్ ప్రైస్ మీద ఇస్తాడు, కాస్ట్ ప్రైస్ మీద ఇవ్వడు అనమాట. ఓకేనా, సో డిస్కౌంట్ దేని మీద ఇస్తాడు, మార్కెట్ ప్రైస్ మీద డిస్కౌంట్ ఇస్తాడు. ఎంత డిస్కౌంట్ ఇస్తాడు, 16% డిస్కౌంట్ ఇస్తాడు. మరి ఇందులో 16% అంటే ఏమవుతుంది, 16 పార్ట్స్ అనమాట. మరి 16 పార్ట్స్ డిస్కౌంట్ పోతే మిగిలేది ఏమవుతుంది, సెల్లింగ్ ప్రైస్ అవుతుంది అనమాట. అలా ఇక్కడ సెల్లింగ్ ప్రైస్ ఏమవుతుంది అంటే 100 - 16 దట్ ఈజ్ ఈక్వల్ టు 84 పార్ట్స్ అవుతుంది అనమాట. ఓకేనా, 84 పార్ట్స్ అవుతుంది. అయితే ఈ విధంగా డిస్కౌంట్ ఇచ్చినప్పటికీ వీడికి ఎంత ప్రాఫిట్ వస్తుంది, 8% ప్రాఫిట్ వస్తుంది. ఇక్కడ ప్రాఫిట్ దేని మీద వస్తుంది, కాస్ట్ ప్రైస్ మీద వస్తుంది. అంటే ఇక్కడ 8% ప్రాఫిట్ వస్తుంది. మరి ఇక్కడ 8% ప్రాఫిట్ వస్తుంది అంటే ఖచ్చితంగా అప్పుడు సెల్లింగ్ ప్రైస్ ఏమవ్వాలి, 108% అవ్వాలి. ఏమవ్వాలి, 108% అవ్వాలన్నమాట. మరి ఇది సెల్లింగ్ ప్రైజే, ఇది సెల్లింగ్ ప్రైజే, రెండు ఈక్వల్ చేసుకోవచ్చా లేదా? సో అలా రెండు ఈక్వల్ అవుతాయి అనమాట. ఓకేనా, అయితే ఇక్కడ ఏమంటున్నాడంటే జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఏమంటున్నాడంటే ఇఫ్ ఈ గివ్స్ 8% డిస్కౌంట్ ఇన్స్టెడ్ ఆఫ్ 16, అంటే ఇక్కడ 16% ఇస్తున్నాడు కదా, అలా కాకుండా వీడు ఓన్లీ 8% డిస్కౌంటే ఇస్తే అప్పుడు ప్రాఫిట్ పర్సంటేజ్ ఎంత అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. మరి ఇక్కడ 8% డిస్కౌంట్ అంటే ఎంత, 8 పార్ట్స్ అయినా కదా, సో 8 పార్ట్స్ డిస్కౌంట్. మరి 8 పార్ట్స్ డిస్కౌంట్ అంటే అప్పుడు సెల్లింగ్ ప్రైస్ ఏమవుతుంది, అప్పుడు సెల్లింగ్ ప్రైస్ ఏమవుతుందంటే 100 - 8 92 పార్ట్స్ అవుతుంది అనమాట. ఎంత అవుతుంది, 92 పార్ట్స్. ఈ విధంగా అమ్మితే అప్పుడు ప్రాఫిట్ పర్సంటేజ్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ 92 పార్ట్స్ అనేది ఈ పర్సంటేజ్లు అంతా కనుక్కొని దాన్ని బట్టి మనం ప్రాఫిట్ పర్సంటేజ్ని అయితే ఫైండ్ అవుట్ చేద్దాం. ఓకేనా, చూడండి, జాగ్రత్త చూడండి. ఇక్కడ ఇది క్యాన్సిల్ అయిపోతుంది. 12 ఇక్కడ 7 సార్లు పోతుంది, 12 ఇక్కడ 9 సార్లు పోతుంది. క్రాస్ మల్టిప్లై చేస్తే 9 2s 18, 1 క్యారీ, 9 9s 81, అది ఒక 1 82 అవుతుంది అనమాట. 8 28, ఈ 7 బైలోకి వస్తుందా, బై 7 అనమాట. పర్సంటేజ్ ఉంది కదా, పర్సంటేజ్ అనమాట. సో ఇక్కడ చూస్తే ఏమవుతుందంటే జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, 8 2 8 బై 7 కదా, సో 7తో డివైడ్ చేస్తే ఏమవుతుందంటే 7 1 టైం పోతుంది, 7 ఇంకా 1 మిగులుతుందా, 1 2 దిగుతుందా, 2. సో మళ్ళీ ఇక్కడ ఎంత అవుతుంది, 7 1 టైం పోతుంది, 7 అనమాట. 12లో నుంచి 7 పోతే 5 అవుతుందా, 5 అవుతుంది. మళ్ళీ 8 దిగుతుంది. 58లో 7 ఎన్ని టైమ్స్, 7 8 56, 8 సార్లు పోతుంది, 7 8 56. ఇంకా 2 మిగులుతుంది. పాయింట్ పెట్టండి, పాయింట్ పెడితే ఏమవుతుందంటే 0 దిగుతుందా, 7 రోజులు 14, 7 రోజులు 14. మళ్ళీ ఎంత మిగులుతుందో 6 మిగులుతుంది. 6 అంటే పాయింట్ ఉంది కాబట్టి 60 అవుతుంది. మళ్ళీ ఎన్నిసార్లు, 8 టైమ్స్ పోతుంది, 7 8 56. అలా సుమారుగా ఎంత అవుతుందంటే ఇది 118.28%, 118.28% అవుతుంది అనమాట. ఓకేనా, సో అలా సెల్లింగ్ ప్రైస్ ఎంత ఉందంటే 8% డిస్కౌంట్ ఇచ్చినప్పుడు సెల్లింగ్ ప్రైస్ ఎంత ఉందంటే 118.28% ఉంది. మరి ఇక్కడ కాస్ట్ ప్రైస్ ఏమో 100%, సెల్లింగ్ ప్రైస్ ఏమో 118.28%. అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి ప్రాఫిట్ ఎంత వచ్చినట్టు, ప్రాఫిట్ ఎంత వచ్చినట్టు అంటే 18.28% ప్రాఫిట్ వచ్చినట్టు. అలా ఇక్కడ ప్రాఫిట్ పర్సంటేజ్ ఏమవుతుందంటే 18.28% అవుతుంది. 18.28 అంటే అప్రాక్సిమేట్గా 18.29 అనమాట. ఓకేనా, అలా ఆప్షన్ డి అనేది ఆన్సర్ అవుతుంది. ఓకేనా, చూడండి, ఇక్కడ ఈ క్వశ్చన్లో ఏమంటున్నాడంటే ఆన్ సెల్లింగ్ అన్ ఆర్టికల్ ఫర్ ₹246.80 ద గెయిన్ ఈజ్ 20% మోర్ దాన్ ది అమౌంట్ ఆఫ్ లాస్ ఇంకర్డ్ ఆన్ సెల్లింగ్ ఇట్ ఫర్ ₹216. ఇఫ్ ద ఆర్టికల్ ఈజ్ సోల్డ్ ఫర్ ₹220.75 దెన్ వాట్ ఈస్ ద గెయిన్ ఆర్ లాస్ పర్సెంట్, కరెక్ట్ టు నియరెస్ట్ ఇంటీజర్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఒక వస్తువును ₹246.80 అమ్మితే ₹216 అమ్ముతున్నప్పుడు అయిన నష్టానికంటే 20% ఎక్కువగా లాభం వస్తుంది. ఆ వస్తువును
220.75 రూపాయలకి అమ్మినప్పుడు లాభం లేదా నష్ట శాతం ఎంత అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో సింపుల్ క్వశ్చన్, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఒక ఆర్టికల్ని 246.80 రూపాయలకు అమ్ముతున్నప్పుడు, అంటే సెల్లింగ్ ప్రైస్ ఎంత ఉన్నప్పుడు ఏదైతే గెయిన్ వస్తుందో, ఏదైతే ప్రాఫిట్ వస్తుందో, ఈ ప్రాఫిట్ అనేది ఇదే ఆర్టికల్ని 216 రూపాయలకి అమ్మినప్పుడు అమ్ముతున్నాడు కాబట్టి ఇలా అనమాట. ఇది కూడా సెల్లింగ్ ప్రైస్ అవుతుంది. ఇలా అమ్మినప్పుడు ఏదైతే లాస్ వస్తుందో ఆ లాస్ కంటే ఈ ప్రాఫిట్ అనేది 20% ఎక్కువ ఉంటుంది అనమాట. ఓకేనా? సో ఇక్కడ 20% అంటే ఫ్రాక్షన్లో ఏమవుతుంది, 20% అంటే 1/5 అవుతుంది. ఇక్కడ ఎక్కువ అంటున్నాడు కాబట్టి ప్లస్ అనమాట, మోర్ అంటున్నాడు కదా, ప్లస్ అనమాట. సో ఇక్కడ డినామినేటర్లో వాల్యూ ఏమవుతుంది, దాని తర్వాత ఎవరు ఉంటే వాళ్ళ వాల్యూ, దాని తర్వాత ఎవరు ఉన్నారు లాస్ కదా. సో అలా ఈ 5 పార్ట్స్ అనేది ఏమవుతుందంటే లాస్ అవుతుంది. ఇదేమవుతుంది, 5 పార్ట్స్ అనేది లాస్ అవుతుంది. అప్పుడు ప్రాఫిట్ ఎలా ఉంది, దీనికంటే 20% ఎక్కువ, అంటే 1 పార్ట్ ఎక్కువ. అలా ఇక్కడ ప్రాఫిట్ ఎన్ని పార్ట్స్ ఉంటుందంటే 6 పార్ట్స్ ఉంటుందన్నమాట. ఓకేనా? ఇది కండిషన్. అయితే ఇక్కడ నాకు చెప్పండి, ఇక్కడ ఏమవుతుంది ప్రాఫిట్ అంటే సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్ అనమాట. ఇక్కడ ప్రాఫిట్ వచ్చినప్పుడు సెల్లింగ్ ప్రైస్ ఇదేనా కదా, సో అది మైనస్ కాస్ట్ ప్రైస్ 246.8 అనేది సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్ అనమాట. అలా ప్రాఫిట్ ఇది అవుతుంది. అలాగే లాస్ ఏమవుతుందంటే కాస్ట్ ప్రైస్ మైనస్ సెల్లింగ్ ప్రైస్. ఇక్కడ కాస్ట్ ప్రైస్ మారదు. ఓకేనా? బట్ ఇక్కడ సెల్లింగ్ ప్రైస్ మారుతాయి అనమాట. ఓకేనా? సో కాస్ట్ ప్రైస్ మైనస్ సెల్లింగ్ ప్రైస్. ఇక్కడ సెల్లింగ్ ప్రైస్ ఎంత, 216 అనమాట. ఎంత, 216 అనమాట. సో ఇక్కడ ప్రాఫిట్ ని లాస్ ని యాడ్ చేస్తే మనకి పార్ట్స్ రూపంలో ఎంత అవుతుంది, 11 పార్ట్స్ అవుతుంది. అవునా? బట్ ఇక్కడ యాడ్ చేస్తే ఈ వాల్యూస్ ని యాడ్ చేస్తే ఏమవుతుంది, ప్రాఫిట్ లాస్ ని మైనస్ సిపి ప్లస్ సిపి క్యాన్సిల్ అవుతుంది. 246.8లోంచి 216 తీసేస్తే అప్పుడు ఎంత అవుతుంది వాల్యూ, 30.8 అవుతుంది. చూడండి, 30.8 అవుతుంది. మరి ఇక్కడ రెండు వాల్యూస్ సేమ్ కాబట్టి రెండింటిని ఈక్వల్ చేసేసాం. అయితే ఇక్కడ మనం కాస్ట్ ప్రైస్ కనుక్కోవాలంటే ప్రాఫిట్ని కనుక్కోవచ్చు, లాస్ని కనుక్కోవచ్చు. ఈ రెండింటిలో ఏది కనుక్కున్నా పర్లా. మనం లాస్ని కనుక్కుందాం. లాస్ ఎన్ని పార్ట్స్, 5 పార్ట్స్ కదా. సో 5 పార్ట్స్ వాల్యూ కనుక్కుంటే ఇక్కడ ఏమవుతుందంటే ఇది క్యాన్సిల్ అవుతుంది. 11 ఇక్కడ 30లో 2 టైమ్స్ పోతుంది. ఇంకా 8 మిగులుతుంది. 8 అంటే పాయింట్ ఉంది కాబట్టి పాయింట్ పెట్టేసేయండి. 8 ఇక్కడ 88 అవుతుంది. 88 అంటే 8 టైమ్స్ పోతుంది 11. అవునా? సో 5 × 2.8. సో 5 × దాన్ని 28/10 రాసుకోండి. 5 1 టైము, 5 ఇక్కడ 2 టైమ్స్, 2 1 టైము, 2 ఇక్కడ 14 టైమ్స్. అలా లాస్ ఎంత అంటే 14. సో ఇక్కడ లాస్ 14 అంటే అప్పుడు కాస్ట్ ప్రైస్ ఏమవుతుంది, 14 + 216. అలా కాస్ట్ ప్రైస్ ఏమవుతుందంటే 230 రూపీస్ అవుతుంది అనమాట. ఓకేనా? అయితే ఇక్కడ క్వశ్చన్లో ఏమంటాడంటే ఇదే ఆర్టికల్ని 220.75 రూపాయలకు అమ్మితే అప్పుడు ప్రాఫిట్ ఆర్ లాస్ పర్సంటేజ్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. అమ్ముతున్నాడు కాబట్టి ఇది సెల్లింగ్ ప్రైస్ అనమాట. సెల్లింగ్ ప్రైస్ అంతా 220.75 ఉంటే ప్రాఫిట్ ఆర్ లాస్ పర్సంటేజ్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. మరి ఇక్కడ నుంచి ఇక్కడికి ఏమొస్తుంది, లాస్ వస్తుంది కదా. 230 కొని 220.75కి అమ్మాడు అనుకోండి, అప్పుడు లాస్ వస్తుంది. ఎంత లాస్ వస్తుందంటే మనకి 9.25 లాస్ వస్తుంది అనమాట. ఎంత మీద అంటే కాస్ట్ ప్రైస్ మీద, అంటే 230 మీద. పర్సంటేజ్ అంటున్నాడు కాబట్టి ఇంటూ 100 చేస్తే సరిపోతుంది. ఇదేమవుతుందంటే 925/230 అవుతుందా, 925/230. సో క్యాన్సిల్ అవుతుంది చూడండి. క్యాన్సిల్ ఇక్కడ ఎన్ని టైమ్స్ పోతుంది అంటే 5 పోతుంది చూడండి. ఈ రెండిట్లో 5 ఇక్కడ 23లో 4 టైమ్స్ పోతుంది. ఇంకా 3 మిగులుతుంది, 30 అవుతుంది. అంటే 6 టైమ్స్ పోతుంది. అలాగే ఇక్కడ 5 పోతుంది చూడండి. 5 ఇక్కడ 1 టైం పోతుంది. 1 టైం పోగా 4 మిగులుతుందా, 4 2 42 అంటే 8 టైమ్స్ పోతుంది. ఇంకా 2 మిగులుతుంది, 25 అవుతుందా. 25 అంటే 5 టైమ్స్ పోతుంది అనమాట. సో 185/46 అనమాట. అంటే 185ని 46తో డివైడ్ చేస్తే మనకి ఏ వాల్యూ వస్తుందో అదే అప్రాక్సిమేట్ వాల్యూ అవుతుంది అనమాట. సో ఇక్కడ 185లో 46 అనేది నియర్లీ 4 టైమ్స్ పోతుంది. ఎందుకంటే 4 6 24, 2 క్యారీ, 4 4 16 2. అవునా? సో 18 అవుతుంది, 184 అవుతుంది. ఇంకా 1 మిగులుతుంది, అంటే 4 పాయింట్ సంథింగ్ అలా ఉండాలన్నమాట. ఓకేనా? అంటే అప్రాక్సిమేట్గా 4 అనమాట. అది కూడా ఏంటి, లాస్. ఇక్కడ వచ్చింది లాస్ కదా. సో అలా లాస్ ఎంత అంటే అప్రాక్సిమేట్లీ 4%. ఓకేనా? చూడండి ఇక్కడ ఏమంటాడంటే క్వశ్చన్లో సమ్ ఫ్రూట్స్ ఆర్ బాట్ ఎట్ 15 ఫర్ రూపీస్ 140 అండ్ అన్ ఈక్వల్ నెంబర్ ఆఫ్ ఫ్రూట్స్ ఎట్ 10 ఫర్ రూపీస్ 120. ఇఫ్ ఆల్ ద ఫ్రూట్స్ ఆర్ సోల్డ్ ఎట్ రూపీస్ 132 పర్ డజన్ దెన్ వాట్ ఈస్ ద ప్రాఫిట్ పర్సెంట్ ఇన్ ద ఎంటైర్ ట్రాన్సాక్షన్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. కొన్ని పండ్లు 140 రూపాయలకి 15 చొప్పున కొనుగోలు చేయబడతాయి మరియు సమాన సంఖ్యలో పండ్లు 120 రూపాయలకి 10 చొప్పున కొనుగోలు చేయబడతాయి. అన్ని పండ్లను 132 రూపాయలకు 1 డజన్ చొప్పున విక్రయించినప్పుడు
మొత్తం వ్యాపారంలో లాభ శాతం ఎంత అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇక్కడ కొన్ని ఫ్రూట్స్ ఉన్నాయన్నమాట. ఈ ఫ్రూట్స్ని ఎలా కొంటున్నాడు అంటే 15 ఫ్రూట్స్ని 140 పెట్టి కొంటున్నాడు అనమాట. ఓకేనా, 15 ఫ్రూట్స్ని 140 పెట్టి కొంటున్నాడు కాబట్టి ఇదేమవుతుంది, కాస్ట్ ప్రైస్ అవుతుంది. ఇక్కడ ఎన్ని ఉన్నాయో మనకు తెలియదు. అయితే ఇక్కడ ఏమంటున్నాడు అంటే చూడండి, అండ్ అన్ ఈక్వల్ నెంబర్ ఆఫ్ ఫ్రూట్స్ ఎట్ 10 ఫర్ ₹120. అయితే ఇక్కడ ఎన్నైతే ఫ్రూట్స్ ఉన్నాయో అన్నే ఫ్రూట్స్ని ఇక్కడ ఎలా కొంటున్నాడు అంటే 10 ఫ్రూట్స్ని 120 చొప్పున కొంటున్నాడు అనమాట. ఓకేనా, 10 ఫ్రూట్స్ని 120 చొప్పున కొంటున్నాడు కాబట్టి ఇది కూడా ఏమవుతుంది, కాస్ట్ ప్రైస్ అవుతుంది. ఇక్కడ ఏమవ్వాలి, ఇక్కడ ఎన్ని ఫ్రూట్స్ ఉన్నాయో ఇక్కడ కూడా అన్నే ఫ్రూట్స్ ఉండాలి. అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడున్న ఈ 15 ఫ్రూట్స్కి 10 ఫ్రూట్స్కి ఎల్సిఎం తీసుకోవాలి. ఎల్సిఎం ఏమవుతుంది, ఈ రెండింటికి 30 అవుతుందా, 30 కాబట్టి ఏం చేయాలి, ఇంటూ 2, ఇక్కడేమో ఇంటూ 3 చేయాలి. ఎందుకంటే 30 అవ్వాలి కదా, ఇక్కడ ఇప్పుడు 30 అవుతాయి, ఇక్కడ కూడా 30 అవుతాయి అనమాట. అలా ఇక్కడ 30 ఫ్రూట్స్ ఉన్నాయి, ఇక్కడ కూడా 30 ఫ్రూట్స్ ఉన్నాయి. అయితే ఇక్కడ ఇక్కడ ఏం చేసాం, మనం ఇంటూ 2 చేసాం, ఇక్కడ కూడా ఇంటూ 2 చేయాలి. అవునా, అలాగే ఇక్కడ ఏం చేసాం, ఇంటూ 3 చేసాం, ఇక్కడ కూడా ఇంటూ 3 చేయాలన్నమాట. ఓకేనా, అయితే ఇక్కడ ఏమంటున్నాడంటే చూడండి, ఇఫ్ ఆల్ ద ఫ్రూట్స్ ఆర్ సోల్డ్ ఎట్ ₹132 పర్ డజన్. ఇక్కడ ఏం చేస్తున్నాడు అంటే ఈ మొత్తాన్ని కలిపేస్తున్నాడు, ఈ ఫ్రూట్స్ అన్నిటినీ కలిపేస్తే ఇక్కడ 60 ఫ్రూట్స్ అవుతాయా. ఈ 60 ఫ్రూట్స్ని ఎలా అమ్ముతున్నాడు అంటే ₹132 పర్ డజన్, అంటే 12 ఫ్రూట్స్ని డజన్ అంటే 12 కదా, ఈ 12 ఫ్రూట్స్ని ఎలా అమ్ముతున్నాడు అంటే ₹132 అయితే అమ్ముతున్నాడు కాబట్టి దిస్ ఈజ్ సెల్లింగ్ ప్రైస్. కానీ ఇక్కడ నిజానికి ఎన్ని ఉండాలి, 60 ఉండాలి కదా. మరి ఇక్కడ ఏం చేయాలంటే ఇంటూ 5 చేయాలి కదా, ఇంటూ 5, ఇక్కడ కూడా ఇంటూ 5 అనమాట. అయితే ఇక్కడ మనల్ని ఏమడుతున్నాడు అంటే ప్రాఫిట్ పర్సంటేజ్ అడుగుతున్నాడు. పర్సంటేజ్ కాబట్టి నేనేం చేయమన్నాను, ఇక్కడ కాస్ట్ ప్రైజ్లకి సెల్లింగ్ ప్రైస్కి రేషియో కట్టమన్నా. అవునా, మరి రేషియో కడితే ఏమవుతుందంటే చూడండి, జాగ్రత్త చూడండి, 5 క్యాన్సిల్ అవుతుంది చూడండి, 5 1 టైము, 5 ఇక్కడ ఎన్ని టైమ్స్, 10లో 2 టైమ్స్ పోతుందా, అలాగే ఇక్కడ 5 ఇక్కడ 10లో 2 టైమ్స్ పోతుందా, 2 టైమ్స్ పోతుంది. అవునా, 2 టైమ్స్ పోతుంది. అలాగే ఇక్కడ మళ్ళీ 2 పోతుంది చూడండి, 2 ఇక్కడ 2, అలాగే ఇక్కడ 2 ఎన్ని టైమ్స్ పోతుంది, 2 6 టైమ్స్ పోతుంది, ఇంకా 1 మిగులుతుంది, 12 అవుతుంది, అంటే మళ్ళీ 6 టైమ్స్ పోతుంది అనమాట. అలాగే మళ్ళీ 2 పోతుంది చూడండి, 2 ఇక్కడ 1 టైము, 2 ఇక్కడ 6 టైమ్స్ పోతుందా. అవునా, అలాగే 2 ఇక్కడ 33 టైమ్స్ పోతుంది. అవునా, సో ఇంకా క్యాన్సిల్ అవ్వడానికి ఇంకేం లేవు కాబట్టి ఇంకా డైరెక్ట్ రాసేసేయండి. డైరెక్ట్ రాస్తే ఇక్కడ 14 ఉంది కదా, సో ఇక్కడ కాస్ట్ ప్రైస్ 14, ఇక్కడ 6 3s 18, ఇక్కడ 6 3s 18 అవుతుంది. అలాగే ఇక్కడ 33 అనమాట, 33. టోటల్ కాస్ట్ ప్రైస్ ఎంత అంటే 14 ప్లస్ 18 అంటే 32 అనమాట. టోటల్ కాస్ట్ ప్రైస్ 32. అలాగే టోటల్ సెల్లింగ్ ప్రైస్ 33. మరి 32 రూపాయలకి కొన్నాడు, 33 రూపాయలు అమ్మాడు, ఖచ్చితంగా ఏం రావాలి, ప్రాఫిట్ రావాలి. ఆ ప్రాఫిట్ పర్సంటేజ్ కనుక్కుంటే సరిపోతుంది. మరి ఇక్కడ 32 కొని 33 అమ్మాడు అంటే ఖచ్చితంగా ₹1 ప్రాఫిట్ వస్తుంది. ఎంత మీద అంటే 32 మీద. పర్సంటేజ్ అంటున్నాడు కాబట్టి ఇంటూ 100 చేస్తే సరిపోతుంది. సో చూస్తే ఏమవుతుందంటే 4 ఇక్కడ 8 టైమ్స్ పోతుంది, 4 ఇక్కడ 25 టైమ్స్ పోతుంది. సో 25/8 అంటే ఇక్కడ 25లో 8 ఎన్ని టైమ్స్ పోతుంది, 3 టైమ్స్ పోతుంది సుమారుగా. అవునా, సో సుమారుగా 3 టైమ్స్ పోతుంది. కానీ ఇది 3 కంటే కొంచెం ఎక్కువ ఉండాలన్నమాట. ఎందుకంటే 3 టైమ్స్ అంటే ఇక్కడ 24 ఉంటే ఎగ్జాక్ట్గా 3 టైమ్స్ పోతుంది. కానీ ఇక్కడ 25 ఉంది అంటే 25 కంటే కొద్దిగా ఎక్కువ ఉంది కాబట్టి 3 పాయింట్ సంథింగ్ అలా ఉండాలన్నమాట. మరి 3 పాయింట్ సంథింగ్ అంటే ఇదిగోండి, ఆప్షన్ ఏ అనేది ఆన్సర్ అవుతుంది. ఇక్కడ 3 కూడా పెట్టకూడదు, 3 కంటే కొద్దిగా ఎక్స్ట్రా ఉంటుంది కదా, సో అలా ఆప్షన్ ఏ అనేది ఆన్సర్ అవుతుంది. లేదంటే మీకు మిక్స్డ్ ఫ్రాక్షన్ ఎలా చేయాలో చెప్పే కదా, అలా చేసుకున్నా సరే 3 1/8 అనేది ఆన్సర్ అవుతుంది. చూడండి, ఇక్కడ ఈ క్వశ్చన్లో ఏమంటాడంటే ఏ మ్యాన్ బైస్ గూడ్స్ ఫర్ ₹8,000. హీ సెల్స్ 30% ఆఫ్ దోస్ గూడ్స్ అట్ ఎ ప్రాఫిట్ ఆఫ్ 12% అండ్ 40% ఆఫ్ ద రిమైనింగ్ గూడ్స్ అట్ ఎ ప్రాఫిట్ ఆఫ్ 25%. అట్ వాట్ ప్రాఫిట్ పర్సంటేజ్ షుడ్ హీ సెల్ ది రిమైనింగ్ గూడ్స్ టు గెయిన్ 30% ఇన్ ఎంటైర్ ట్రాన్సాక్షన్? కరెక్ట్ టు 1 డెసిమల్ ప్లేస్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఒక వ్యక్తి ₹8,000 వస్తువులు కొనుగోలు చేస్తాడు. ఆ వస్తువులలో 30% 12% లాభంతో విక్రయిస్తాడు మరియు మిగతా వస్తువులలో 40% 25% లాభంతో విక్రయిస్తాడు. మొత్తం వ్యాపారంలో 30% లాభం పొందడానికి మిగతా వస్తువులను ఎంత శాతం లాభంతో విక్రయించాలి అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇక్కడ టోటల్గా ఎన్ని గూడ్స్ ఉన్నాయో మనకు తెలియదు కాబట్టి వాటిని ఏమనుకుందామంటే 100% అనుకుందాం. ఓకేనా, అయితే ఆ 100%
30% గూడ్స్ని ఎలా కొంటున్నాడు అంటే 8,000 రూపాయలకి కొన్నాడు అనమాట. ఎలా కొన్నాడంటే 8,000 రూపాయలకి అయితే కొన్నాడు. అయితే ఇక్కడ ఏమంటున్నాడంటే చూడండి, హీ సెల్స్ 30% ఆఫ్ దోస్ గూడ్స్ అట్ ఏ ప్రాఫిట్ ఆఫ్ 12%. అయితే ఆ గూడ్స్లో 30% గూడ్స్ని ఎలా అమ్ముతున్నాడు అంటే 12% ప్రాఫిట్గా అమ్ముతున్నాడు. ఓకేనా, 12% ప్రాఫిట్గా అమ్ముతున్నాడు. అలాగే ఏమంటున్నాడు, 40% ఆఫ్ ద రిమైనింగ్ గూడ్స్ ఎట్ ఏ ప్రాఫిట్ ఆఫ్ 25%. అంటే రిమైనింగ్ గూడ్స్ ఉంటాయి కదా, ఇక్కడ రిమైనింగ్ గూడ్స్ అంటే ఎంత, 70% అనమాట. రిమైనింగ్ గూడ్స్ అంటే ఏంటంటే 70%. ఇందులో 40%, మరి ఇందులో 40% అంటే రిమైనింగ్లో 40%, అంటే ఇందులో 40% అంటే 2/5 అనమాట. సో చూస్తే ఏమవుతుంది అంటే 5 1 టైమ్, 5 ఇక్కడ 10లో 2 టైమ్స్ పోతుంది, 2 2s 4, 4 7s 28. అలా రిమైనింగ్ గూడ్స్లో 40% అంటే ఎంత అవుతాయి అంటే 28% అవుతుంది అనమాట. ఓకేనా, ఈ 28%ని ఎలా అమ్ముతున్నాడు అంటే 25% ప్రాఫిట్గా అమ్ముతున్నాడు. దీన్ని వచ్చేసి 25% ప్రాఫిట్గా అమ్ముతున్నాడు. అయితే ఇక్కడ ఏమంటున్నాడు అంటే చూడండి, ఎట్ వాట్ ప్రాఫిట్ పర్సంటేజ్ షుడ్ హీ సెల్ ది రిమైనింగ్ గూడ్స్ టు గెయిన్ 30% ఇన్ ద ఎంటైర్ ట్రాన్సాక్షన్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. అంటే ఓవరాల్గా మనకి 30% ప్రాఫిట్ రావాలంటే, ఓవరాల్గా 30% ప్రాఫిట్ రావాలంటే ఈ రిమైనింగ్ గూడ్స్ ఉంటాయి చూసారా, వాటిని ఎంత ప్రాఫిట్ పర్సంటేజ్కి అమ్మాలి అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఇక్కడ 30 28 58 పోగా రిమైనింగ్ గూడ్స్ ఏమవుతాయి, 42% అవుతాయి. అవునా, 42% అవుతాయి. ఈ గూడ్స్ని ఎంత ప్రాఫిట్ పర్సంటేజ్కి అమ్మితే ఓవరాల్ ప్రాఫిట్ పర్సెంట్ అనేది 30% అవుతుంది అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఇక్కడ మనకి తెలియదు కాబట్టి X% అనుకుందాం. అయితే ఇక్కడ మీరు ఇంకొకటి గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడ ఈ గూడ్స్ ఏ రేషియోలో ఉంటాయో వాటి యొక్క కాస్ట్ ప్రైజులు కూడా అదే రేషియోలో ఉంటాయన్నమాట. ఓకేనా, అలా ఇవి కాస్ట్ ప్రైజులు కూడా అనుకోవచ్చు అనమాట. వీటికి రేషియో కడితే కాస్ట్ ప్రైజుల రేషియో కూడా ఈ విధంగానే ఉంటుంది. ఇప్పుడు మనం కూడా ఓవరాల్ ప్రాఫిట్ పర్సంటేజ్ కనుక్కోవచ్చు కదా. ఎలా కనుక్కోవచ్చు అని చెప్పాను, వీటికి రేషియో కట్టమన్నా కదా కాస్ట్ ప్రైజులకి, ఇవి కూడా కాస్ట్ ప్రైజులే కదా, సో రేషియో కట్టేసేయచ్చు కదా. సో రేషియో కడితే ఏమవుతుందంటే 30 × 12% అవుతుంది అనమాట. ఇంకా క్యాన్సిల్ చేయొచ్చు, బట్ మనం ఏం చేద్దామంటే సింపుల్గా వదిలేసేయండి, ఇక్కడ ఇలా చేసేసేయండి. 30 × 12% అంటే ఏమవుతుంది, 360% అవుతుంది. 360% ప్లస్ 28 × 25%. ఇక్కడ ఏం చేద్దామంటే 28 × ఈ 25%ని 100/4%గా రాసుకుందాం. 4 1 టైమ్, 4 ఇక్కడ 7 టైమ్స్, 700% అవుతుంది అనమాట. ఓకేనా, సో ప్లస్ 700% ప్లస్ 42X% అవుతుందా, 42X% అవుతుందా, ఇక్కడ చేస్తే 42X% అవుతుంది. బై ఏం చేయాలి, 30 + 28 + 42 మొత్తం 100 అవుతుంది అనమాట. అలా ఓవరాల్ ప్రాఫిట్ పర్సెంట్ అంటే ఇది అవుతుంది. కానీ అది ఎంత ఇచ్చాడు మనకి, 30% అని ఇచ్చాడు. మరి దీన్ని బట్టి చెప్పండి నాకు, ఈ 100 అటు వెళ్తే ఏమవుతుంది, 3000 అవుతుంది. 3000 అవుతుందా, సో 42X% అవుతుందా. ఇక్కడ చూస్తే 42X% ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 3000% అవుతుంది అనమాట. 3000% అవుతుంది. ఈ రెండు అటు వెళ్ళినాయి అనుకోండి, ఎంత అవుతుంది, ఈ రెండు కలిపితే మనకి 1060 అనమాట. సో అటు వెళ్తే -1060 అనమాట, -1060% అవుతుంది. సో ఇక్కడ ఈ రెండింటిని సబ్ట్రాక్ట్ చేస్తే ఎంత అవుతుంది వాల్యూ, 1940 అవుతుంది చూడండి. సో 1940%. ఆ X% వాల్యూ కనుక్కోవాలి కాబట్టి ఆ 42ని ఇటు పట్టుకొస్తే సరిపోతుంది కదా. సో 1940 డివైడెడ్ బై 42 చేయండి సింపుల్గా. సో డివైడెడ్ బై 42 చేస్తే ఆన్సర్ అయిపోతుంది. 42 ఇక్కడ 194 తీసుకుంటే ఎన్ని టైమ్స్ పోతుంది, 4 టైమ్స్ పోతుంది. ఎందుకంటే 440 అనుకుంటే 160 కదా, సో మార్క్ పోతుంది అనమాట 4 టైమ్స్. 4 2s 8, 4 4s 16, 168 అనమాట. సో ఇక్కడ 14లోంచి 8 పోతే 6 ఉంటుందా, సో అలాగే ఇక్కడ 8 ఉంటుంది. 8లోంచి 6 పోతే 2 ఉంటుందా, సో ఇక్కడ 0 దిగుతుంది, 0 అనమాట. సో ఇక్కడ 260లో 42 ఎన్ని టైమ్స్ పోతుందంటే సుమారుగా 6 సార్లు పోతుంది. ఎందుకంటే 6 40 ఎంత, 240 అవునా. సో 6 రోళ్ళు 12, 1 క్యారీ, 6 4 24, అది ఒకటి 25, 252 అనమాట. ఓకేనా, సో ఇంకా 8 మిగులుతుంది. అంటే పాయింట్ పెడితే ఏమవుతుందంటే 80 అవుతుంది. అంటే సుమారుగా 2 టైమ్స్ పోతుంది. అప్రాక్సిమేట్గా 46.2 అలా అవ్వాలన్నమాట. అలా X% వాల్యూ ఏమవుతుంది అంటే 46.2% అవుతుంది అప్రాక్సిమేట్గా. ఓకేనా, చూడండి ఇక్కడ ఈ క్వశ్చన్లో ఏమంటున్నాడంటే, బై సెల్లింగ్ అన్ ఆర్టికల్ ఫర్ ₹1,170 ఎలిజా సఫర్స్ యాజ్ మచ్ లాస్ యాజ్ షీ వుడ్ హ్యావ్ గెయిన్డ్ బై సెల్లింగ్ ఇట్ ఎట్ ఎ ప్రాఫిట్ ఆఫ్ 22%. ఇఫ్ షీ సెల్స్ ఇట్ ఫర్ ₹1,450 దెన్ హర్ ప్రాఫిట్ ఆర్ లాస్ పర్సెంట్ కరెక్ట్ అప్ టు 1 డెసిమల్ ప్లేస్ ఈజ్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ₹1170 ఒక ఆర్టికల్ని విక్రయించడం ద్వారా ఎలిసాకు ఒక ఆర్టికల్ను 22% లాభంతో అమ్మినప్పుడు ఎంత లాభం వస్తుందో అంత నష్టం వచ్చింది. ఆమె ఆ ఆర్టికల్ను ₹1,450 విక్రయించినప్పుడు ఆమె లాభం లేదా నష్ట శాతం ఎంత అనేసి
క్వశ్చన్ అడుగుతున్నాడు. ఇక్కడ ఎలీసా అనే ఆమె ఒక ఆర్టికల్ని అమ్ముతుంది. ఎంతకు అమ్ముతుంది అంటే 1170 రూపాయలకైతే అమ్ముతుంది. అయితే ఈ విధంగా అమ్మినప్పుడు ఆమెకి లాస్ వస్తుందన్నమాట. ఎంత లాస్ వస్తుంది అంటే ఇదే ఆర్టికల్ని 22% ప్రాఫిట్కి అమ్మినప్పుడు ఎంతైతే గెయిన్ వస్తుందో అంత లాస్ ఇక్కడ వస్తుందన్నమాట. మరి ఇక్కడ 22% ప్రాఫిట్కి అమ్ముతున్నప్పుడు ఎంత గెయిన్ వస్తుంది అంటే 22% గెయిన్ వస్తుంది. అంత గెయిన్ ఇక్కడ లాస్గా వచ్చిందనమాట. ఓకేనా, మరి ఇక్కడ వచ్చిన గెయిన్ అంతా 22% అంతా ఇక్కడ లాస్గా వచ్చిందనమాట. అలా ఇక్కడ లాస్ ఏమవుతుందంటే 22% అనమాట. ఓకేనా, ఇక్కడ లాస్ ఎంత అవుతుంది 22% అనమాట. ఇది పర్సంటేజ్లో. ఓకేనా, అయితే ఇక్కడ చూడండి, ఒకవేళ ఈమె కనుక ఇదే ఆర్టికల్ని 1450 రూపాయలకి అమ్మితే అప్పుడు ఆమె ప్రాఫిట్ ఆర్ లాస్ పర్సంటేజ్ ఎంత అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఓకేనా, ఇక్కడ జాగ్రత్త చూడండి, సింపుల్ క్వశ్చనే. మరి ఇక్కడ 22% లాస్కి అమ్ముతుంది అంటే అప్పుడు పర్సంటేజ్లో సెల్లింగ్ ప్రైస్ ఏమవుతుందంటే 78% అవుతుంది. ఎందుకంటే కాస్ట్ ప్రైస్ అనేది 100%, దాన్ని తీసుకొచ్చి 22% లాస్కి అమ్ముతుంది అంటే ఖచ్చితంగా సెల్లింగ్ ప్రైస్ ఏమవ్వాలి 100 - 22, అలా 78% అవ్వాలన్నమాట. ఓకేనా, 78% అవుతుంది. కానీ ఇక్కడ సెల్లింగ్ ప్రైస్ ఎంత ఉంది 1170 రూపాయలు ఉంది. ఓకేనా, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే కాస్ట్ ప్రైస్ కనుక్కుందాం. కాస్ట్ ప్రైస్ కనుక్కుంటే ఏమవుతుందంటే చూడండి, పర్సంటేజ్ క్యాన్సిల్ అవుతుందా, ఇక్కడ ఈ రెండిట్లో 3 పోతుంది చూడండి. 3 ఇక్కడ 7లో 2 టైమ్స్ పోతుంది, 1 మిగులుతుంది, 18 అవుతుంది. 18 అంటే 6 టైమ్స్ పోతుంది. అలాగే ఇక్కడ 3 11లో 3 టైమ్స్ పోతుంది, ఇంకా 2 మిగులుతుంది, 27 అంటే 9 టైమ్స్ పోతుంది. పక్కన 0 ఉంది కాబట్టి 0 అనమాట. సో ఇక్కడ చూస్తే 13 2 టైమ్స్ పోతుంది. ఇక్కడ 13 వచ్చేసరికి 39లో 13 3 టైమ్స్ పోతుంది అనమాట. పక్కన 0 కాబట్టి 30 టైమ్స్ పోతుంది. 2 1 టైము, 2 ఇక్కడ 15 టైమ్స్ పోతుంది. 15 × 100 అనమాట, క్రాస్ మల్టిప్లై చేస్తే అలా 1500 అనేది ఏమవుతుందంటే కాస్ట్ ప్రైస్ అవుతుంది. అయితే ఇక్కడ ఏమంటున్నాడు, ఒకవేళ ఈమె కనుక 1450కి అమ్మితే అంటున్నాడు కాబట్టి ఈ 1450 అనేది ఏమవుతుంది సెల్లింగ్ ప్రైస్ అవుతుంది. ఈ విధంగా అమ్మితే ప్రాఫిట్ ఆర్ లాస్ పర్సంటేజ్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. మరి ఇక్కడ చూస్తే 1500 ఉన్న ఒక వస్తువుని తీసుకొచ్చి 1450కే అమ్ముతుంది అంటే ఖచ్చితంగా లాస్ వస్తుంది కదా. ఆ లాస్ ఎంత వస్తుంది, ఇక్కడ 50 రూపీస్ లాస్ వస్తుంది. ఎంత మీద అంటే కాస్ట్ ప్రైస్ మీద, అంటే 1500 మీద. అవునా, పర్సంటేజ్ అంటున్నాడు కాబట్టి ఇంటూ 100 చేస్తే సరిపోతుంది. సో 0000 గెట్ క్యాన్సిల్డ్. అలాగే ఇక్కడ 5 క్యాన్సిల్ అవుతుంది చూడండి. 5 ఇక్కడ 3 టైమ్స్ పోతుంది, 5 ఇక్కడ 10 టైమ్స్ పోతుంది. మరి 10/3 అంటే ఏమవుతుంది 3.33% అవుతుందా. అలా అప్రాక్సిమేట్గా లాస్ ఎంత అంటే 3.3% అనమాట. ఓకేనా, మరి లాస్ ఎంత అంటే 3.3%, దట్ ఈస్ ఆప్షన్ బి. ఓకేనా, చూడండి ఇక్కడ ఈ క్వశ్చన్లో ఏమంటున్నాడు అంటే బై సెల్లింగ్ 92 kg ఆఫ్ వీట్ ఏ పర్సన్ గెయిన్స్ ది సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 12 kg ఆఫ్ ఇట్, హిజ్ గెయిన్ పర్సంటేజ్ ఈజ్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. 92 కిలోల గోధుమలను అమ్మినప్పుడు ఒక వ్యక్తి 12 కిలోల గోధుమల అమ్మిన వేలను లాభంగా పొందుతాడు. అతని లాభ శాతం ఎంత అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇక్కడ ఒక పర్సన్ ఉన్నాడు, వాడు ఏం చేస్తున్నాడు అంటే 92 kgs ఆఫ్ వీట్ అంటే గోధుమలను అయితే అమ్ముతున్నాడు అనమాట. మరి 1 kg గోధుమల యొక్క సెల్లింగ్ ప్రైస్ అనేది ఎస్పీ అనుకుంటే ఇక్కడ 92 kgs కదా, అప్పుడు వాటన్నిటి యొక్క సెల్లింగ్ ప్రైస్ ఏమవ్వాలి 92 SP అవ్వాలి. అర్థమైందా, 1 kg గోధుమల యొక్క సెల్లింగ్ ప్రైస్ అనేది ఎస్పీ అనుకుంటే అలా 92 kgs ఉన్నాయి కాబట్టి వాటన్నిటి యొక్క సెల్లింగ్ ప్రైస్ ఏమవుతుందంటే 92 SP అవుతుందన్నమాట. ఈ విధంగా అమ్మినప్పుడు ఇదేమో సెల్లింగ్ ప్రైస్, ఈ విధంగా అమ్మినప్పుడు వాడికి ఏమొస్తుంది గెయిన్ వస్తుంది. ఎంత గెయిన్ వస్తుందంటే గెయిన్స్ ది సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 12 kg ఆఫ్ ఇట్, అంటే ఇక్కడ 12 kgల యొక్క సెల్లింగ్ ప్రైస్ ఎంత ఉందో అంత గెయిన్ వస్తుందన్నమాట. అలా ప్రాఫిట్ ఏమవుతుందంటే 12 kg సెల్లింగ్ ప్రైస్ ఎంత ఉందో అంత ప్రాఫిట్ అనమాట. మరి 12 kg సెల్లింగ్ ప్రైస్ అంటే ఏమవుతుంది 12 SP అవుతుంది అనమాట, 12 SP అవుతుంది. అర్థమైందా, సో ఇది కండిషన్ అనమాట. అయితే ఇక్కడ చెప్పండి నాకు ప్రాఫిట్ అంటే ఏంటి, ప్రాఫిట్ అంటే సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్ అనమాట. ఓకేనా, మరి సెల్లింగ్ ప్రైస్ ఎంత 92 SP అనమాట, 92 SP. సెల్లింగ్ ప్రైస్ అంటే 92 kgs యొక్క సెల్లింగ్ ప్రైస్ తీసుకోవాలి, అంతేగాని SP తీసుకుంటే ఆన్సర్ ఎగిరిపోయింది. ఓకేనా, ఇది సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్. కాస్ట్ ప్రైస్ అంటే మళ్ళీ సిపి తీసుకోకూడదు. ఇక్కడ కూడా కాస్ట్ ప్రైస్ దేనికి తీసుకోవాలంటే 92 kgs యొక్క కాస్ట్ ప్రైజే తీసుకోవాలి. అర్థమైందా, ఇక్కడ మిస్ అయ్యిందంటే ఎగిరిపోయినట్టు ఆన్సర్ ఇంకా. సో 92 kgs యొక్క కాస్ట్ ప్రైస్ ఏమవుతుంది 92 CP అవుతుంది. అవునా, 92 CP అవుతుంది. ఇది సెల్లింగ్ ప్రైస్, ఇది కాస్ట్ ప్రైస్ అనమాట. ఓకేనా, సో ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది ప్రాఫిట్ అవుతుంది. సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్ ప్రాఫిట్ అవుతుంది. ఆ ప్రాఫిట్ ఎంత 12 SP. ఇది కండిషన్, ఇది వచ్చిందంటే ఆన్సర్ అయిపోయినట్టే ఇంకా. సో
ఇది అటు పట్టుకెళ్ళు, ఈ ఎస్పీ అటు పట్టుకెళ్ళు, సిపి అటు పట్టుకెళ్ళు. అప్పుడు ఏమవుతుందంటే 92 మైనస్ 12 అనమాట. అంటే 80 ఎస్పీ అవుతుందా, 80 ఎస్పీ అవుతుంది. 80 ఎస్పీ దూరం రాయండి, 80 ఎస్పీ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది 92 సిపి అవుతుంది. సో ఇక్కడ క్యాన్సిల్ చేయొచ్చు కదా, ఏం క్యాన్సిల్ చేయొచ్చు అంటే 4 ఇక్కడ 20 టైమ్స్ పోతుందా, అలాగే 4 ఇక్కడ 9లో 2 టైమ్స్ పోతుంది, ఇంకా 12 అవుతుందా, 12 అంటే 3 టైమ్స్ పోతుంది అనమాట. అలా ఇక్కడ మనం సెల్లింగ్ ప్రైస్కి కాస్ట్ ప్రైస్కి రేషియో కట్టచ్చు. సో సెల్లింగ్ ప్రైస్ బై కాస్ట్ ప్రైస్ ఏమవుతుంది 23/20 అవుతుంది చూడండి, 23/20 అంటే 20 కొన్నాను, దాన్ని తీసుకెళ్ళి 23కి అమ్మాను అంటే ఖచ్చితంగా నాకు ఏం రావాలి, ప్రాఫిట్ రావాలి. ఎంత పర్సెంట్ ప్రాఫిట్ వస్తుందంటే 3 రూపాయలు ప్రాఫిట్ వస్తుంది కదా, ఇక్కడ 3 రూపాయలు ప్రాఫిట్ వస్తుంది. ఎంత మీద అంటే కాస్ట్ ప్రైస్ మీద, అంటే 20 మీద. పర్సెంటేజ్ అంటున్నాడు కాబట్టి ఇంటూ 100 చేస్తే సరిపోతుంది. సో ఇక్కడ క్యాన్సిల్ అవుతాయి చూడండి, 0 క్యాన్సిల్ అవుతుంది, 2 1 టైము, 2 ఇక్కడ 5 టైమ్స్, 5 3 ఎంత 15 అనమాట. అలా ప్రాఫిట్ పర్సెంటేజ్ ఎంత అంటే 15%. దట్ ఈస్ ఆప్షన్ సి. అర్థమైందా? ఇక్కడ వెరీ వెరీ కేర్ఫుల్గా ఉండాలి. సిపి అంటే చాలామంది ఏమనుకుంటారు అంటే జనరల్గా ఇక్కడ సెల్లింగ్ ప్రైస్ ఎస్పీ అనుకుంటారు, మైనస్ సిపి అనుకుంటారు, ఈజ్ ఈక్వల్ టు ప్రాఫిట్ అంటే 12 ఎస్పీ వేస్తారు. ఈ రిలేషన్ వేస్తే మనకి ఇలా వస్తుందా, మరి రాదు కదా. ఎందుకంటే ఇక్కడ 92 ఎస్పీ అను 92 సిపి ఉన్నప్పుడు మనం ఎస్పీ సిపి అని రాస్తే మరి ఇలా వచ్చిద్దా, రాదు కదా. అలాంటప్పుడు ఇలా చేయకూడదు. ఇక్కడ సెల్లింగ్ ప్రైస్ కాస్ట్ ప్రైస్ జాగ్రత్తగా తీసుకోవాలన్నమాట. ఓకేనా? చూడండి ఇక్కడ ఈ క్వశ్చన్లో ఏమంటాడంటే ది మార్కెట్ ప్రైస్ ఆఫ్ ఎన్ ఆర్టికల్ ఈజ్ ₹660. ఏ షాప్ కీపర్ అలోస్ ఏ డిస్కౌంట్ ఆఫ్ 20% అండ్ స్టిల్ గెట్స్ ఏ ప్రాఫిట్ ఆఫ్ 10%. ఇఫ్ హీ సెల్స్ ఇట్ ఫర్ ₹470, హిజ్ ప్రాఫిట్ ఆర్ లాస్ పర్సెంట్ కరెక్ట్ టు 2 డెసిమల్ ప్లేసెస్ విల్ బి అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఒక వస్తువు యొక్క ముద్రించబడిన ధర ₹660. ఒక దుకాణం 20% తగ్గింపుని ఇస్తుంది మరియు ఇంకా 10% లాభం పొందుతుంది. అతను దీన్ని ₹470కి అమ్మితే అతని లాభం లేదా నష్ట శాతం ఎంత అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇక్కడ మనకి మార్కెట్ ప్రైస్ ఇచ్చాడు, ఎంత ఇచ్చాడు అంటే మనకి మార్కెట్ ప్రైస్ ఈజ్ 660. సో 660 ఇచ్చాడు అనమాట. ఓకేనా? అయితే ఇక్కడ ఏమంటున్నాడు, షాప్ కీపర్ ఎలోస్ డిస్కౌంట్ ఆఫ్ 20%. సో దీని మీద 20% డిస్కౌంట్ అయితే ఇస్తున్నాడు. మార్కెట్ ప్రైస్ మీద కదా డిస్కౌంట్ ఇచ్చేది. సో ఇందులో 20% అంటే ఏమవుతుంది, 10% అంటేనేమో 66 అనమాట. మరి 20% అంటే దీనికి డబల్ అనమాట. దీనికి డబల్ అంటే 132 అనమాట. ఓకేనా? అలా 132 రూపీస్ అయితే డిస్కౌంట్ వచ్చింది. అవునా? మరి డిస్కౌంట్ పోగా మిగిలేది ఏమవుతుంది, సెల్లింగ్ ప్రైస్ అవుతుంది అనమాట. ఓకేనా? సెల్లింగ్ ప్రైస్. సో సెల్లింగ్ ప్రైస్ ఏమవుతుందంటే 660 మైనస్ 132 అంటే 528 అవుతుంది చూడండి. 528 అవుతుంది. అయితే ఇక్కడ వీడు ఇంత డిస్కౌంట్ ఇచ్చినప్పటికీ ఏమంటున్నాడు, స్టిల్ గెట్స్ ఏ ప్రాఫిట్ ఆఫ్ 10%. సో ఇంత డిస్కౌంట్ ఇచ్చినప్పటికీ వాడికి ప్రాఫిట్ ఎంత వస్తుంది, 10% ప్రాఫిట్ వస్తుంది. మరి 10% ప్రాఫిట్ వస్తుంది అంటే అప్పుడు సెల్లింగ్ ప్రైస్ ఏమవ్వాలి, 110% అవ్వాలి. ఎంత అవ్వాలి, 110% అవ్వాలి. కానీ ఇక్కడ సెల్లింగ్ ప్రైస్ ఎంత ఉంది, 528 రూపీస్ ఉంది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇప్పుడు కాస్ట్ ప్రైస్ కనుక్కుందాం, 100% కనుక్కుందాం. సో చూస్తే ఏమవుతుందంటే పర్సంటేజ్ గెట్ క్యాన్సిల్, 0 గెట్ క్యాన్సిల్, 11 1 టైము, 11 ఇక్కడ 52లో 4 టైమ్స్ పోతుంది, 11 4 44 పోతే 52లో 8 మిగులుతుంది. 8 అని ఇది ఒక 88 అనమాట. అంటే 11 8 టైమ్స్ పోతుంది. క్రాస్ మల్టిప్లై చేస్తే 480 అవుతుందా. ఇది ఏమవుతుందంటే ఇది కాస్ట్ ప్రైస్ కదా, ఇది కాస్ట్ ప్రైస్. అయితే ఇక్కడ ఏమన్నాడు, ఇఫ్ హీ సెల్స్ ఇట్ ఫర్ ₹470 హిజ్ ప్రాఫిట్ ఆర్ లాస్ పర్సంటేజ్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఒకవేళ వీడు కనుక ఇదే ఆర్టికల్ని 470కి అమ్మితే, అంటే అమ్ముతున్నాడు అంటే సెల్లింగ్ ప్రైస్, ఈ విధంగా అమ్మితే ప్రాఫిట్ ఆర్ లాస్ పర్సంటేజ్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. సో సింపుల్ క్వశ్చనే. మరి ఇక్కడ 480 కొన్నాడు, దాన్ని తీసుకొచ్చి ఎంతకు అమ్మాడు, 470కే అమ్మాడు. అంటే ఖచ్చితంగా లాస్ రావాలి. ఎంత లాస్ వస్తుంది, ఇక్కడ నుంచి ఇక్కడికి 10 రూపీస్ లాస్ వస్తుంది. ఎంత మీద, కాస్ట్ ప్రైస్ మీద, అంటే 480 మీద. పర్సంటేజ్ అంటున్నాడు కదా, ఇంటూ 100 చేస్తే సరిపోతుంది. సో 0 గెట్ క్యాన్సిల్డ్. 100/48 అంటే ఇది 50 అనుకోండి, 100లో ఎన్ని టైమ్స్ పోతుంది, 2 టైమ్స్ పోతుంది. కానీ ఇది 48 కాబట్టి 2 పాయింట్ సంథింగ్ అలా వస్తుంది అనమాట. ఓకేనా? సో అలా 2 పాయింట్ సంథింగ్ ఏంటి, లాస్ అనమాట. అలా లాస్ ఎంత అంటే 2 పాయింట్ సంథింగ్. ఓకేనా? చూడండి ఇక్కడ క్వశ్చన్లో ఏమంటాడంటే షాప్ కీపర్ బాట్ పెన్స్ ఎట్ ద రేట్ ఆఫ్ ₹1,350 ఫర్ 15 డజన్ పెన్స్ అండ్ సోల్డ్ దెమ్ ఎట్ ఎ రేట్ ఆఫ్ ₹495 ఫర్ 5 డజన్ పెన్స్. హిజ్ ప్రాఫిట్ ఆర్ లాస్ ఈజ్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఒక దుకాణదారు 15 డజన్ పెన్నులను ₹1,350కి కొనుగోలు చేశారు మరియు 5 డజన్ పెన్నులను ₹495కి విక్రయించారు. ఆయన లాభం లేదా నష్టం ఎంత అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇక్కడ ఒక షాప్ కీపర్ ఉన్నాడు. వీడు పెన్నులు కొనేటప్పుడు ఎలా కొంటున్నాడు అంటే చూడండి, ₹1350 ఫర్ 15 డజన్ పెన్స్ అంటే 15 డజన్ల పెన్నులను ఎలా కొంటున్నాడు అంటే 15 డజన్ల పెన్నులను ఎలా కొంటున్నాడు అంటే
రూపాయలకి కొంటున్నాడు కాబట్టి దిస్ ఈజ్ కాస్ట్ ప్రైస్. అవునా? అలాగే ఏమంటున్నాడు, అండ్ సోల్డ్ దెమ్ ఎట్ ఎ రేట్ ఆఫ్ ₹495 ఫర్ 5 డజన్ పెన్స్. అయితే అమ్మేటప్పుడు ఎలా అమ్ముతున్నాడు అంటే 5 డజన్ల పెన్నులను ఎలా అమ్ముతున్నాడు అంటే ₹495 అయితే అమ్ముతున్నాడు కాబట్టి ఇదేమవుతుంది, దిస్ ఈజ్ సెల్లింగ్ ప్రైస్. అయితే మనల్ని ఏమడుతున్నాడు అంటే ప్రాఫిట్ ఆర్ లాస్ పర్సంటేజ్ అంటున్నాడు. సో ప్రాఫిట్ ఆర్ లాస్ పర్సంటేజ్ కాబట్టి ఇక్కడ మనం ఏం చేయాలి, ఇక్కడ క్వాంటిటీని ఈక్వల్ చేసుకోవాలి. మరి ఇక్కడ క్వాంటిటీ ఈక్వల్ చేయాలంటే ఇక్కడేమో 15 ఉంది, ఇక్కడేమో 5 ఉంది. ఈక్వల్ చేయాలంటే ఇక్కడున్న 5ని 3తో మల్టిప్లై చేస్తే సరిపోతుంది కదా. సో ఇక్కడ కూడా ఇంటూ 3 చేయాలి. ఇక్కడ మరి క్వాంటిటీ ఏమైపోయింది, డైరెక్ట్గా సేమ్ అయిపోయింది, ఇక్కడ సేమ్ అయిపోయింది. ఇప్పుడు పర్సంటేజ్లో అడుగుతున్నాడు. అవునా? ప్రాఫిట్ ఆర్ లాస్ పర్సంటేజ్లో అడుగుతున్నాడు. ఓకేనా? పర్సంటేజ్ కాబట్టి ఏం చేయాలి, ఈ రెండింటికి రేషియో కట్టండి. రేషియో కడితే ఏమవుతుందంటే ఇక్కడ 3 క్యాన్సిల్ అవుతుంది చూడండి. 3 1 టైము, 3 ఇక్కడ 3 4s 12, 1 మిగులుతుంది 15 అవుతుందా. 15 అంటే 5 టైమ్స్ పోతుంది. ఓకేనా? పక్కన సున్నా కాబట్టి 450 అనమాట. అలాగే ఇక్కడ 9 పోతుంది చూడండి. 9 ఇక్కడ 50 టైమ్స్ పోతుందా, ఎందుకంటే 9 5s 45, సో 50 టైమ్స్ పోతుంది అనమాట. ఓకేనా? అలాగే ఇక్కడ 9 ఇక్కడ 49లో 5 టైమ్స్ పోతుంది. అవునా? 5 టైమ్స్ పోతుంది. ఇంకా 4 మిగులుతుంది. 4 అను ఇదొక 5 45 అంటే మళ్ళీ 5 టైమ్స్ పోతుంది. అలాగే ఇక్కడ చూస్తే మనకి 5 ఇక్కడ 11 టైమ్స్ పోతుంది. 5 ఇక్కడ 10 టైమ్స్ పోతుంది. అవునా? సో ₹10 కొన్నాడు, ₹11 అమ్మాడు. ఖచ్చితంగా అప్పుడు ₹10 కొని ₹11 అమ్మాడంటే ఖచ్చితంగా ఏమొస్తుంది, ప్రాఫిట్ వస్తుంది. అవునా? ఆ ప్రాఫిట్ ఎంత వస్తుంది అంటే ₹10 కొని ₹11 అమ్మాడంటే ₹1 ప్రాఫిట్ వస్తుంది. ఎంత మీద అంటే కాస్ట్ ప్రైస్ మీద, అంటే ₹10 మీద. కాబట్టి బై 10 ఇంటూ 100 చేస్తే సరిపోతుంది. సో ఇక్కడ చూస్తే ఏమవుతుందంటే 0 గెట్ క్యాన్సిల్. అలా ప్రాఫిట్ పర్సంటేజ్ ఎంత అంటే 10%. ఓకేనా? చూడండి ఇక్కడ ఈ క్వశ్చన్లో ఏమంటున్నాడు అంటే ద మార్కెట్ ప్రైస్ ఆఫ్ ఎన్ ఆర్టికల్ ఈజ్ ₹480. ఏ పర్సన్ బైస్ ఇట్ అట్ 2 సక్సెసివ్ డిస్కౌంట్స్ ఆఫ్ 15% అండ్ 10%. హీ సెల్స్ ఇట్ అట్ ఎ ప్రాఫిట్ ఆఫ్ 25%. వాట్ ఈజ్ హిజ్ ప్రాఫిట్ ఇన్ రూపీస్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఒక ఆర్టికల్ యొక్క ముద్రించబడిన ధర ₹480. ఒక వ్యక్తి దీనిని 15% మరియు 10% వరుస తగ్గింపుల మీద కొనుగోలు చేస్తాడు. అతను దీన్ని 25% లాభంతో అమ్ముతాడు. అతని లాభం రూపాయలలో ఎంత అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇక్కడ మార్కెట్ ప్రైస్ ఎంత అంటే మార్కెట్ ప్రైస్ వచ్చేసి ఎంత ఇచ్చాడంటే మనకి 480 ఇచ్చాడు అనమాట. అయితే దీని మీద 15% 10% సక్సెసివ్ డిస్కౌంట్స్ వచ్చినాయి. ఆ సక్సెసివ్ డిస్కౌంట్స్లో ఒక పర్సన్ ఏం చేస్తాడంటే కొంటాడు అనమాట ఈ ఆర్టికల్ని. ఓకేనా? సో ఫస్ట్ ఎంత డిస్కౌంట్ వచ్చింది మార్కెట్ ప్రైస్ మీద, 15% డిస్కౌంట్ వచ్చింది. మరి ఇందులో 15% అంటే ఏమవుతుంది, 10% అంటేనేమో 480లో 48 అవుతుంది. ఇంకొక 5% కూడా కావాలి కదా 15% అంటే. మరి 5% అంటే 10%లో సగం అంటే 24 అనమాట. టోటల్ 15% అంటే ఎంత, 72 అనమాట. అలా టోటల్గా 15% డిస్కౌంట్ అంటే ఎంత అంటే ₹72 డిస్కౌంట్ అనమాట. ఓకేనా? ఇందులో 15% అంటే ₹72 అనమాట. అంత డిస్కౌంట్ వచ్చింది. సో 480లోంచి 72 పోతే ఇంకెంత మిగులుతుంది, 408 మిగులుతుంది. దాని మీద మళ్ళీ ఏమైంది, మళ్ళీ 10% డిస్కౌంట్ వచ్చింది. అవునా? మళ్ళీ దాని మీద 10% డిస్కౌంట్ వచ్చింది. మరి 408లో 10% అంటే ఎంత, 40.8 అనమాట. సో ఈ 408లోంచి ఈ 40.8 తీసేస్తే ఏమవుతుందంటే ఇక్కడ 10 వస్తుంది కదా, 10లోంచి 8 పోతే 2 అనమాట. అలాగే ఇక్కడ 7 కదా ఉండేది, 7లోంచి 0 పోతే 7. అలాగే ఇక్కడికి 10 వస్తుంది కదా, ఇక్కడ నుంచి 10లోంచి 4 పోతే 6. ఇక్కడ ఎంత మిగులుతుంది, 3 మిగులుతుంది. అలా ఓవరాల్గా ఏమవుతుందంటే డిస్కౌంట్లు పోగా 367.2 అవుతుంది అనమాట. ఎంత అవుతుంది, 367.2 అవుతుంది అనమాట. ఇది నిజానికి ఏమవుతుంది, ఇక్కడ ఈ 367.2 అనేది ఏమవుతుందంటే ఈ మార్కెట్ ప్రైస్లోంచి డిస్కౌంట్ తీసేసిన తర్వాత వచ్చిన వాల్యూ కాబట్టి ఇది ఏమవ్వాలి, సెల్లింగ్ ప్రైస్ అవ్వాలి. కానీ ఇక్కడ ఇది సెల్లింగ్ ప్రైస్గా తీసుకోమన్నమాట. ఎందుకంటే ఇక్కడ డిస్కౌంట్స్లో ఒక పర్సన్ కొంటున్నాడు కాబట్టి ఈ డిస్కౌంట్లు పోయిన తర్వాతే కదా కొనేది, వాడు కొంటున్నాడు కాబట్టి ఇది కాస్ట్ ప్రైస్గా కన్సిడర్ చేస్తామన్నమాట. ఓకేనా? అలా ఈ కాస్ట్ ప్రైస్ అనేది ఏమవుతుందంటే 100%గా తీసుకుంటాం అనమాట. దీన్ని ఎలా తీసుకుంటాం, ఈ 100%గా తీసుకుంటాం అనమాట. ఓకేనా? ఇది బేసిక్ పాయింట్. ఇది మర్చిపోయారంటే ఎగిరిపోయినట్టు ఆన్సర్. ఇది సెల్లింగ్ ప్రైస్గా తీసుకున్నారంటే ఎగిరిపోయినట్టు. ఓకేనా? అయితే ఇక్కడ ఈ 100% కాస్ట్ ప్రైస్ ఉన్న ఈ ఆర్టికల్ని ఎలా అమ్ముతున్నాడు వీడు, 25% ప్రాఫిట్తో అమ్ముతున్నాడు. అవునా? అలా అమ్మితే అప్పుడు ప్రాఫిట్ అనేది రూపీస్
రూపీస్లో ఎంత అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఇక్కడ ప్రాఫిట్ అనేది రూపీస్లో కావాలి. ఇక్కడ మరి ప్రాఫిట్ ఎంత ఉంది? 25% ఉంది. పర్సంటేజ్లో 25% ఉంది. అవునా, 25% ఉంది. ఇది రూపీస్లో ఎంతో తెలిస్తే సరిపోతుంది. సో సింపుల్గా మనకి 100% అంటే 367.2 రూపీస్ అని తెలుసు కదా. సో 25% వాల్యూ కనుక్కుంటే సరిపోతుంది. అప్పుడు ప్రాఫిట్ అనేది రూపీస్లో ఎంతో తెలిసిపోతుంది అనమాట. ఓకేనా. సో పర్సంటేజ్ గెట్ క్యాన్సిల్. 25 వన్ టైము, 25 ఇక్కడ 4 టైమ్స్ పోతుందా. అలాగే ఇక్కడ మళ్ళీ 4 పోతుంది చూడండి. 4 1 టైము, 4 ఇక్కడ 36లో 9 టైమ్స్ పోతుంది. అవునా, 7లో 1 టైం పోతుంది, 3 మిగులుతుంది. పాయింట్ ఉంది కదా, సో పాయింట్ పెట్టేసేయండి. ఇక్కడ 3 అను ఇక్కడ 2, 32 అవుతుంది, అంటే 8 టైమ్స్ పోతుంది. అలా ఇక్కడ ఈ ప్రాఫిట్ అనేది రూపీస్లో ఎంత అంటే 91.8 రూపీస్ అనమాట. 91.8 అంటే ఆప్షన్ సి అనమాట. ఓకేనా. ఇక్కడ ప్రాఫిట్ అనేది పర్సంటేజ్లో మనకి 25% అని తెలుసు. అది మనీ రూపంలో కావాలంటే సింపుల్గా ఈ కండిషన్ వాడుకుంటే తెలిసిపోయింది. ఓకేనా. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఇదే. ఇది ఎగిరిపోయిందంటే ఆన్సర్ ఎగిరిపోయినట్టు. ఇంకా ఇక్కడ మార్కెట్ ప్రైస్లోంచి మనం డిస్కౌంట్ తీసేస్తే సెల్లింగ్ ప్రైస్ వచ్చేది. ఓకే, యాక్సెప్ట్ చేయొచ్చు. బట్ ఇక్కడ ఈ డిస్కౌంట్తో కదా ఈ పర్సన్ కొంటున్నాడు కాబట్టి ఈ డిస్కౌంట్లు తీసేసిన తర్వాతే కదా వీడు కొనేది. సో అలా ఇక్కడ మనం దీన్ని 100%గా తీసుకోవాలి. అర్థమైందా. ఒకవేళ చాలామంది ఏం చేస్తారంటే, ఒకవేళ ఇది సెల్లింగ్ ప్రైస్ అనేసి 25% ప్రాఫిట్ కదా. సో 25% ప్రాఫిట్ కాబట్టి సెల్లింగ్ ప్రైస్ ఏమవ్వాలి? 125% అవ్వాలి. అలా 125%ని ఈ వాల్యూకి ఈక్వల్ చేసి 25% వాల్యూ కనుక్కుంటారు. అలా కనుక్కున్నారంటే ఆన్సర్ ఎగిరిపోయినట్టే. ఓకేనా. చూడండి ఇక్కడ క్వశ్చన్లో ఏమంటాడంటే, బై సెల్లింగ్ ఏ కార్ ఫర్ రూపీస్ 6,32,500 ఏ షోరూమ్ ఓనర్ మేక్స్ ఏ ప్రాఫిట్ ఆఫ్ 15%. ఇఫ్ ఈ సోల్డ్ ది కార్ ఫర్ రూపీస్ 8,10,000 దెన్ వాట్ వుడ్ బి ది ప్రాఫిట్ పర్సంటేజ్ కరెక్ట్ టు 1 డెసిమల్ ప్లేస్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఒక కారును 6,32,500 రూపాయలకు అమ్మడంతో ఒక షోరూమ్ యజమాని 15% లాభం పొందాడు. అతను కారును 8,10,000 రూపాయలకు అమ్మితే తద్వారా లాభ శాతం ఎంత అవుతుంది అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇక్కడ కార్ షోరూమ్ మోడు ఏం చేస్తున్నాడు అంటే, ఒక కార్ని ఎంతకు అమ్ముతున్నాడు అంటే 6,32,500 రూపాయలకి అయితే అమ్ముతున్నాడు. ఓకేనా, 6,32,500 రూపాయలకి అమ్ముతున్నాడు. కాబట్టి ఇది సెల్లింగ్ ప్రైస్ అనమాట. అయితే ఈ విధంగా అమ్మటం వల్ల ఏమవుతుంది? హీ మేక్స్ ఏ ప్రాఫిట్ ఆఫ్ 15%. వీడికి 15% ప్రాఫిట్ వస్తుంది అనమాట. మరి ఇక్కడ 15% ప్రాఫిట్ వస్తుందంటే అప్పుడు సెల్లింగ్ ప్రైస్ ఏమవ్వాలి? 115% అవ్వాలి. అవునా, మరి రెండు సెల్లింగ్ ప్రైస్లే కాబట్టి రెండు ఈక్వల్ చేసుకోవచ్చు కదా. సో ఈక్వల్ అవుతాయి అనమాట. అయితే ఇప్పుడు వీడు కనుక 8,10,000 రూపాయలకి అమ్మితే ప్రాఫిట్ పర్సంటేజ్ ఎంత అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ 100% వాల్యూ కనుక్కుందాం. అంటే కాస్ట్ ప్రైస్ కనుక్కుందాం. దాని నుంచి కనుక్కుంటే సింపుల్గా ఉంటుంది అనమాట. ఓకేనా. సో చూస్తే ఏమవుతుందంటే పర్సంటేజ్ గెట్ క్యాన్సిల్డ్. 5 ఇక్కడ 11లో 2 టైమ్స్ పోతుంది, 1 మిగులుతుంది, అంటే 15 అవుతుందా, 3 టైమ్స్ పోతుంది అనమాట. అలాగే ఇక్కడ 100లో 20 టైమ్స్ పోతుంది. క్రాస్ మల్టిప్లై చేస్తే ఏమవుతుందంటే 0ను ఇక్కడ 00 మొత్తం ఎంత అవుతుంది? మొత్తం ఎంత అవుతుంది అంటే 000 అవుతుంది కదా. సో 000 అవుతుందా, సారీ 000 అవుతుంది. 2 × 5 ఎంత అవుతుంది అంటే 10 అవుతుంది. 1 క్యారీ, 2 2s 4, అది ఒక 1, 5 అవుతుంది. 2 3s 6, 2 6 12 అనమాట. 12. ఓకేనా. సో బై 23 చేయాలి కదా, బై 23. సో బై 23 ఇక్కడ తీసుకుందాం అనమాట. ఓకేనా. సో ఇక్కడ ఈ 126 తీసుకుంటే 126లో 23 అనేది నియర్లీ 5 టైమ్స్ పోతుంది. ఓకేనా. 23 అనేది ఎన్ని టైమ్స్ పోతుంది అంటే నియర్లీ 5 టైమ్స్ పోతుంది. ఎందుకంటే 5 3s 15, 1 క్యారీ, 5 2s 10, అది ఒక 115 అనమాట. ఓకేనా. సో 6లోంచి 5 పోతే 1, 2లోంచి 1 పోతే 1 అనమాట. ఓకేనా. 11 మిగిలింది, 5 దించుకుందాం. ఓకేనా. సో మళ్ళీ 115 అంటే 23 అనేది ఎన్ని టైమ్స్ పోతుంది? 5 టైమ్స్ పోతుంది అనమాట. 5, సో 115. సో క్యాన్సిల్ అయిపోయి 0. ఇక్కడ 4 zeros ఉన్నాయి కదా, ఆ 4 zeros ఇక్కడ యాజ్ ఇట్ ఈజ్ పెట్టేసేయండి. ఎందుకంటే జీరోస్లో 23 అనేది 0 టైం పోతుంది కదా. అలా 4 zeros ఎగ్జాక్ట్గా పెట్టేసేయండి. అలా ఇక్కడ వచ్చే వాల్యూ ఏమవుతుంది అంటే, కాస్ట్ ప్రైస్ ఏమవుతుందంటే 5,50,000 అవుతుంది. అర్థమైందా? ఇది కాస్ట్ ప్రైస్ అనమాట. అయితే ఇక్కడ ఏమంటున్నాడు, ఒకవేళ వీడు కనుక 8,10,000 రూపాయలకి అమ్మితే, 8,10,000 రూపాయలకి అమ్మితే, అమ్ముతున్నాడు కాబట్టి ఇదేమవుతుంది? సెల్లింగ్ ప్రైస్. ఈ విధంగా అమ్మితే ప్రాఫిట్ పర్సంటేజ్ ఎంత అనేసి కనుక్కోమంటున్నాడు. ఓకేనా. ఇక్కడ మనల్ని అడిగింది ప్రాఫిట్ పర్సంటేజ్ కాబట్టి సింపుల్గా ఏం చేద్దామంటే ఈ రెండింటికి రేషియో కట్టండి. ఈ రెండింటికి రేషియో కడితే సెల్లింగ్ ప్రైస్కి కాస్ట్ ప్రైస్ ఏమో 55 పార్ట్స్ అవుతుంది, సెల్లింగ్ ప్రైస్ ఏమో 81 పార్ట్స్ అవుతుంది. మరి ఇక్కడ 55 కొని 81 అమ్మాడంటే ఖచ్చితంగా ఏమొస్తుంది? ప్రాఫిట్ వస్తుంది. ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత ప్రాఫిట్ వస్తుంది అంటే 26 ప్రాఫిట్ వస్తుంది. ఎంత మీద అంటే కాస్ట్ ప్రైస్ మీద, అంటే 55 మీద. పర్సంటేజ్ అంటున్నాడు కాబట్టి ఇంటూ 100 చేస్తే సరిపోతుంది. సో ఇక్కడ ఇదేంటి? ప్రాఫిట్ పర్సంటేజ్ అనమాట. ఓకేనా. సో ఇక్కడ క్యాన్సిల్ చేస్తే ఏమవుతుందంటే 5 ఇక్కడ 11
7 టైమ్స్ పోతుంది, 5 ఇక్కడ 20 టైమ్స్ పోతుంది. 2 × 26 అంటే ఎంత అవుతుందంటే 52 అవుతుందా, అంటే 520 అవుతుంది అనమాట. 520/11 ఓకేనా. సో 520/11 అంటే ఇక్కడ 52లో 11 ఎన్ని టైమ్స్ పోతుంది, 4 టైమ్స్ పోతుంది. 4 11s 44 అనమాట ఓకేనా. ఇంకా 8 మిగులుతుంది, 80 అంటే ఇక్కడ 7 టైమ్స్ పోతుంది, 77 అనమాట. సో 47 పాయింట్ సంథింగ్ అలా ఉండాలన్నమాట ఓకేనా. సో 47 పాయింట్ సంథింగ్ అంటే ఆప్షన్ సి ఓకేనా. ఇక్కడ రేషియో కట్టింది అందుకే సింపుల్గా అయిపోతుందని, ఎందుకంటే పర్సంటేజ్ కాబట్టి రేషియో కట్టామన్నమాట. చూడండి క్వశ్చన్లో ఏమంటున్నాడంటే ఏ బాట్ అన్ ఆర్టికల్ ఫర్ ₹4,800 అండ్ సోల్డ్ ఇట్ ఎట్ ఎ లాస్ ఆఫ్ 30%. విత్ దిస్ మేనర్ బి బాట్ అనదర్ ఆర్టికల్ అండ్ సోల్డ్ ఇట్ ఎట్ ఎ గెయిన్ ఆఫ్ 60%. వాట్ వాజ్ హిజ్ ఓవరాల్ గెయిన్ ఆర్ లాస్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఏ ఒక ఆర్టికల్ని ₹4,800 కొనుగోలు చేశాడు మరియు 30% నష్టంతో విక్రయించాడు. ఈ విధంగా మరొక వస్తువును బి కొనుగోలు చేసి 60% లాభంతో విక్రయించాడు. మొత్తం లాభం లేదా నష్ట శాతం ఎంత అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇక్కడ ఏ అనేవాడు ఒక ఆర్టికల్ని కొన్నాడు. ఎలా కొన్నాడు అంటే ₹4,800 అయితే కొన్నాడు అనమాట ఓకేనా. అండ్ అలాగే ఏమంటున్నాడు, అండ్ సోల్డ్ ఇట్ అట్ ఎ లాస్ ఆఫ్ 30% ఓకేనా. సో దీన్ని అమ్మేశాడు. ఎలా అమ్మాడంటే 30% లాస్కి అయితే అమ్మాడు అనమాట ఓకేనా. అండ్ అలాగే ఏమంటున్నాడు, విత్ దిస్ మేనర్ అంటున్నాడు. సో విత్ దిస్ మేనర్ అంటే మీనింగ్ ఏంటంటే ఇక్కడ ఏ ఎంతకైతే అమ్ముతున్నాడో అదే విధంగా బి బాట్ అనదర్ ఆర్టికల్. సో బి అనేవాడు ఇంకొక ఆర్టికల్ని కొన్నాడు అనమాట. ఎలాగంటే ఏ ఎంతకైతే అమ్ముతున్నాడో అంతకే బి అనేవాడు ఒక ఆర్టికల్ని కొన్నాడు. సో ఏ ఎంతకు అమ్ముతున్నాడు, బి అంతకే కొంటున్నాడు కాబట్టి సింపుల్గా ఏమనుకోవచ్చు, ఏ అమ్ముతున్నాడు దాన్ని బి కొంటున్నాడు అనుకోవచ్చు అనమాట ఓకేనా. ఏ అమ్ముతున్నాడు దాన్ని బి కొంటున్నాడు అనేసి అనుకోవచ్చు అనమాట. మరి ఇక్కడ ఏ బికి 30% లాస్కి అమ్మాడు. అలాగే ఇక్కడ ఏమంటున్నాడు, బి బాట్ అనదర్ ఆర్టికల్ అండ్ సోల్డ్ ఇట్ అట్ ఎ గెయిన్ ఆఫ్ 60%. సో వీడు కొన్న ఆర్టికల్ని, బి అనేవాడు కొన్న ఆర్టికల్ని 60% గెయిన్తో అమ్ముతున్నాడు ఓకేనా. మరి 60% గెయిన్ కాబట్టి ఏమవుతుంది, +60% అవుతుంది. సో ఈ విధంగా అమ్మితే అప్పుడు ఓవరాల్ ప్రాఫిట్ ఆర్ లాస్ పర్సంటేజ్ ఎంత అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఏ బికి అమ్మాడు, బి ఇంకొకటికి అమ్మాడు సికి ఓకేనా. సో ఈ విధంగా అనుకుంటే ఇక్కడేమో 30% లాస్, ఇక్కడేమో 60% ప్రాఫిట్. అప్పుడు ఓవరాల్ ప్రాఫిట్ ఆర్ లాస్ కొనుక్కోమంటే ఏం చేయమన్నాను, సింపుల్గా ఈ రెండింటికి ఎఫెక్టివ్ పర్సంటేజ్ కట్టమన్నా. ఒకసారి మీరు కాన్సెప్ట్కి వెళ్ళి చూస్తే అర్థమైంది ఓకేనా. సో ఈ రెండింటికి ఎఫెక్టివ్ పర్సంటేజ్ అంటే ఏమవుతుంది, -30 +60 ఏమవుతుందంటే యాడ్ చేస్తే ఏమవుతుందంటే +30 అవుతుందా, +30 అవుతుంది. మల్టిప్లై చేస్తే ఏమవుతుంది, -30 × 60 అవుతుందా, -30 × 60 మల్టిప్లై చేసిన దానికి /100 అనమాట. సో చూస్తే ఏమవుతుందంటే ఇక్కడ మనకి 00 ఇక్కడ 00 క్యాన్సిల్ అవుతుంది. 30 -3 × 6 అంటే 18 అవుతుందా. సో 30 - 18 అంటే 12 అవుతుంది అనమాట. అలా 12% అనమాట. 12% అంటే ప్లస్ కాబట్టి ప్రాఫిట్. అలా ఓవరాల్ గెయిన్ ఎంత అంటే 12% ప్రాఫిట్ అనమాట ఓకేనా. సో ఇంతవరకు కాన్సెప్ట్ అనేది క్లియర్ అనుకుంటున్నాను. ఫర్ మోర్ సచ్ ఫ్రీ వీడియోస్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్, లైక్, షేర్ అండ్ కామెంట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.